శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. భీష్ముడు పడిపోయి ద్రోణుడు మరణించిపోయాడు. ఇప్పుడు కర్ణుడు పోయాడు. దుశ్శాసనుడు కాలం చేశాడు. ఇక మనకు బలం ఏముంది? ఇంకా యుద్ధం ఏమిటి? విజయం ఏమిటి? దుర్యోధనుడు ఎవరి మాట పట్టించుకునేవాడా? వాడి పట్టుదల వాడిదే అన్నట్లు సంజయ, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. అశుభాన్ని ఆశించడం లేదు నేను. అయినా మనసులో ఉద్వేగ తరంగాలను అణుచుకోలేక అడుగుతున్నాను. దుఃఖంలో మునిగిపోయిన కారణంగా నీ మాటలను స్పష్టంగా వినలేకపోయానేమో అనిపిస్తోంది. ఏది, నువ్వు చెప్పిన మాటలు ఇంకోసారి చెప్పు. ధృతరాష్ట్రుడు ఇలా అడిగినప్పుడు సంజయుడు ఖంతో అగాధంగా చింతిస్తూ ఇలా అన్నాడు. నరపాల, నీ పుత్ర ప్రముఖులలో ఒకడు, దుర్యోధనునికి ఆప్త సోదరుడు అయిన దుశ్శాసనుడు భీకరమైన యుద్ధంలో భీముడి చేతిలో మృతి చెందాడు. ద్రోణుడు పోయిన తర్వాత పాండవుల పాలిట కాలుడిలా మారిన కర్ణుడు అర్జునుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ మాటలు వింటూనే ధృతరాష్ట్రుడు సంజయుడి చేయి అందిపుచ్చుకుని వేడుకున్నాడు. మరి దుర్యోధనుడేమయ్యాడు? వాడు బ్రతికే ఉన్నాడు గదా? సంజయ, అబద్ధం చెప్పకు. నా పెద్ద కొడుకు బ్రతికే ఉన్నాడా? నాకు దుర్యోధనుడెలాగో దుర్యోధనుడికి కర్ణుడు అలా ప్రాణసముడు. నా విధేయుడిలా ఉన్న దుశ్శాసనుడు కూడా పోయాడు. ప్రాణతుల్యుడైన కర్ణుడు పోయాడు. నా దుర్యోధనుడు బ్రతికే ఉన్నాడా? ఒక్కసారి నిశ్చయంగా చెప్పు. పాండవ హతకులు వాడిని బ్రతకనిచ్చారా? చెప్పు సంజయ, చెప్పు. నన్ను మభ్యపెట్టాలని అసత్యం చెప్పకు. నేను అంధుడిని, వృద్ధుడిని, ఆవేదనతో పోతున్నాను. నువ్వు యథార్థం చెప్పు. నరపాల, నీకు స్పష్టంగా చెబుతున్నాను. ఈ యుద్ధానికి కారణభూతుడైన నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు బ్రతికే ఉన్నాడు. నన్ను నమ్ము, నేను సత్యమే చెబుతున్నాను అని సంజయుడు ఖచ్చితంగా చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడికి, అక్కడి రాజకాంతలకు కాస్త ఊరట కలిగినట్లయింది. అంతేకాదు, వారు కర్ణుడు, దుశ్శాసనుల మరణంపై మరికొంతసేపు విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు యుద్ధ వివరాలు చెప్పమని సంజయుడిని కోరాడు. సంజయ, ఎవరెవరైనా హితవులు చెప్పినా ప్రయోజనం లేదు. బుద్ధః కర్మానుసారిణి అన్నట్లు ఎవరికి వాళ్ళ కర్మను బట్టే వారి బుద్ధి ప్రవర్తిస్తుంది. దుర్యోధనుడి గ్రహచారం అలా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయగలరు? ద్రోణవధ అనంతరం యుద్ధం ఎలా సాగింది? సింహ పరాక్రమవంతుడు, మదమత్త గజమూర్తిలా ఉండేవాడు, పరశురాముడి శిష్యుడు, ఇంద్రుని సమానుడు అయిన కర్ణుడు పాండవులతో ఎలా యుద్ధం చేశాడు? పౌండ్ర, విదేహాధీశులను జయించి నాకు సామంతుడుగా చేసిన వాడే. అతన్ని తృణీకరించడం తప్ప ఎవరూ తక్కువ చేసి చూడలేదు. కర్ణుడు ఎవరినీ భయపడనివాడు. తన జీవితంలో ఓటమి అనే పదమే లేనివాడు. అలాంటివాడు పాండవులతో ఎలా పోరాడాడు? వీరస్వర్గాన్ని ఎలా అలంకరించాడు? ఏ విషయమూ దాచకుండా చెప్పు. చిన్న చిన్న సంగతులు కూడా వదిలిపెట్టకు. భీష్ముని విషయంలో తాతగారనే తలంపు కూడా లేకుండా శిఖండిని అడ్డం పెట్టుకుని మోసం చేశారు పాండవులు. ద్రోణుని విషయంలో అశ్వత్థామ చనిపోయాడని అబద్ధం చెప్పి అస్త్రసన్యాసం చేయించాక కుట్ర చేసి చంపేశారు. కర్ణుడిని అలాంటి మోసం చేసి చంపలేదు కదా? కాకపోతే కర్ణుడిని చంపడం వాళ్లకు సాధ్యమయ్యిందా? సంజయ, భీష్మ, ద్రోణుల మరణ వార్త విన్నప్పుడు కూడా నా మనస్సు ఇంతగా కదలలేదు. కాని కర్ణుని మరణ వార్త విని నా హృదయం పూర్తిగా కల్లోలమైంది. దయచేసి వివరంగా చెప్పు. మన కర్ణుని పౌరుష ప్రతాపాన్ని, అతని ఉత్తమ లోక ప్రాప్తిని పూర్తిగా వినిపించు. నా పూర్వ జన్మ పాపఫలాలు పరిపక్వమై నా దుఃఖాశ్రువులతో నా హృదయం పూర్తిగా నిండిపోయేలా కర్ణ యుద్ధ విశేషాలను చెప్పు. సంజయ, ధృతరాష్ట్రుడు ఇలా పొగిలి ప్రశ్నించగా విదురుడు, సంజయుడు అతనిని ఓదార్చారు. అనంతరం సంజయుడు కురుక్షేత్ర సంగ్రామ విశేషాలను మెల్లగా వివరించాడు.
మహారాజా, ద్రోణుడి వధతోటి అశ్వత్థామ నిస్పృహతోటి 15వ రోజు యుద్ధం ఆ సూర్యాస్తమయానికి ముగిసింది. అనంతరం రాత్రి కౌరవులందరూ శిబిరంలో సమావేశమయ్యారు. ద్రోణుడు మరణించిన తరువాత తదుపరి ఎవరు సైన్యాధ్యక్షుడిగా ఉండాలో దుర్యోధనుడు అశ్వత్థామను అడిగాడు. ధార్తరాష్ట్రాగ్రణి, నేనే చెప్పవలసి వస్తే కర్ణుడినే సూచిస్తాను. అతడు సమరవేత్త, సమర్థుడు, సర్వశస్త్రాస్త్ర విదుడు. మన వీరులలో విభేదాలు తలెత్తకుండా నియంత్రించగలవాడు. నీ అనుకూలతే తలంపుగా చేసుకుని నడిచేవాడు. ఎల్లప్పుడూ నీ విజయశ్రేయస్సును కోరుకునేవాడు. అతడే ఈ పదవికి తగినవాడు అని అశ్వత్థామ చెప్పాడు. అశ్వత్థామ సూచనతో దుర్యోధనుడు ఆనందించి అతన్ని కొనియాడాడు. ఇతర వీరులు ఈ నిర్ణయానికి మద్దతు తెలపడంతో వారందరికీ అభినందనలు తెలిపాడు. వెంటనే పుణ్యజలాలతో సువర్ణ కలశాలను తెప్పించి నా సైన్యానికి అధ్యక్షుడిగా నడిపించు, నన్ను గెలిపించు అని కోరుతూ కర్ణుడిని సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. పుష్పాక్షతాది మంగళ వస్తువులతో కూడిన తాంబూలాన్ని, మణిమాణిక్యాలను అందించాడు. శకుని, శల్యుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు తదితర కౌరవ వీరులు కర్ణుడిని అభినందించారు. ఆ రాత్రి కౌరవ శిబిరాల్లో ఉత్సాహం, విందు వినోదాలతో సందడి నెలకొంది. అయితే కర్ణుడు తన పదవికి సంబంధించిన కార్యాలోచనలోనే ఎక్కువ సమయం గడిపాడు. కొంత ఆలస్యమైన దుర్యోధనుడు స్వయంగా కర్ణునితో కలిసి సైన్యాధ్యక్షుడి ప్రత్యేక శిబిరానికి వచ్చి శయ్యా మందిరం వరకు తోడుండి శుభాకాంక్షలు చెప్పి తన నివాసానికి తిరిగి వెళ్లిపోయాడు. 16వ రోజు వేకువఝామున కర్ణుడు చాలా ముందుగానే నిద్రలేచి స్నానాది నిత్యకృత్యాలను సత్వరంగా పూర్తి చేశాడు. అనంతరం ఎనలేని దానధర్మాలు చేసి యుద్ధచితాలైన దుస్తులు ధరించాడు. యుద్ధ విధికి అనుగుణంగా తన రథాన్ని సిద్ధం చేయించుకుని దివ్యమైన ఆయుధాలు, కవచం, గొప్ప కిరీటాలను ధరించి అద్భుతమైన జెండాలతో అలంకరించిన తన రథంపై ఆసీనుడయ్యాడు. యుద్ధానికి కవ్వించే శక్తివంతమైన ధ్వనిగల తన ప్రత్యేక శంఖాన్ని పూరిస్తూ రణరంగానికి చేరాడు. వేసవికాలం మధ్యాహ్నం తేరిచూడరాని సూర్యుడిలా అతని కాంతి విరజిమ్మింది. మహారాజా, సూతపుత్రుడని మాత్రమే పేరు పెట్టుకున్నారు గాని కర్ణుడు నిజంగా సూతపుత్రుడిలా కనిపించలేదు. అతడు సూర్యనందనుడిలా ఒళ్ళు వాచాడు. గాంధారీపతి, నిన్న వేకువజామున నేను కురుక్షేత్రం చేరేసరికి నాకు కనిపించిన దృశ్యం ఇదే. 15వ రోజు రాత్రి జరిగిన సేనాధిపత్యాది విషయాలన్నీ వ్యాసామగ్రహం ద్వారా తెలుసుకుని నీకు వినిపించగలిగాను. మధ్యాహ్నపు మార్తాండుడిలా ప్రకాశిస్తున్న కర్ణుడిని చూసి నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు ఆనందంతో పొంగిపోయాడు. చూశారా మన కర్ణుణ్ణి? ఇవాటితో పాండవుల అంతు తేల్చేస్తాడు చూడండి అంటూ మీసం మెలితిప్పాడు. రణభూమికి చేరిన కర్ణుడు కౌరవ సేనలను మకర వ్యూహంగా మలిచాడు. స్వయంగా ముఖస్థానాన్ని అధిరోహించాడు. శకునిని, అతని కొడుకు ఉలుకును నేత్రస్థానాల్లో అమర్చాడు. అశ్వత్థామను శిరస్థానంలో, దుర్యోధనుడిని కంఠస్థానంలో స్థిరపరిచాడు. ముందరి ఎడమకాలి భాగంలో నారాయణ గోపాలక సేన సమేతుడైన కృతవర్మను, దక్షిణ పాదంగా త్రిగర్తులను, దక్షిణాత్య పరివృతంగా కృపాచార్యుడిని నిలబెట్టాడు. వెనుక ఎడమ పాదంగా వివిధ దేశ సేనానివాహంతో శల్యుడిని, కుడి పాదంగా అనంత చతురంగ బలంతో కూడిన సుషేణుడిని అమరించాడు. పుచ్చస్థానం తుది మొదళ్లుగా చిత్రభూపతిని, అతని సోదరుడు చిత్రసేనుడిని సైన్య సూత్రాద్యంతాలను బలంగా స్థాపించాడు. ఇతర వీరులను, రాజులను వారి వరుస స్థానాల్లో సిద్ధం చేశాడు. అంతా సిద్ధమయ్యాక తాను ముందుకు వచ్చి ముఖస్థానంలో మోహరించాడు. ఆ కాలచక్రంలా ఉన్న కౌరవ వ్యూహాన్ని, దాని అగ్రభాగంలో యముని చేతిలో మారణాయుధంలా వెలుగొందుతున్న కర్ణుడిని చూసిన పాండవ సేనలకు గుండె గుబిల్లు మిగిలింది. ధర్మరాజు విపరీతంగా కంగారు పడి గబగబా అర్జునుడి వద్దకు వెళ్లి, తమ్ముడా, చూశావా ఆ సూతపుత్రుడి హడావుడిని? ఆ తేజస్సు, ఆ వీర్యం, ఆ రూపం చూస్తుంటే నా మనసుకు భయం వేస్తోంది. అసలు మన కష్టాలన్నింటికీ వీడే కారణం. ఈ దుర్యోధనుడికి వీడు అండగా నిలబడకపోతే అతను ఇంత ధైర్యం చేసేవాడేనా? ఏం చేస్తావో చూద్దాం. నువ్వున్నావు, కృష్ణుడున్నాడు. నీ ధైర్యంతోనే నేను ఇప్పటికీ ఊపిరి పీలుస్తున్నాను. ఏదో ఒక వ్యూహం పన్ను, వీడిని చంపేయాలి అని ఆత్రంగా అన్నాడు. అన్నగారి ఆత్రాన్ని అర్థం చేసుకున్న అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ, అన్నయ్య, నువ్వేమీ భయపడక, వీడ్ని నేనే చూస్తాను అని ధైర్యం ఇచ్చాడు.
వెంటనే పాండవ సేనలను అర్ధచంద్ర వ్యూహంలో కూర్చాడు. వ్యూహానికి 2 మొనలుగా దృష్టద్యుమ్న భీమసేనులను నిలిపాడు. నకుల, సహదేవులతో కూడిన ధర్మరాజును వ్యూహం వెన్నుగా నియమించాడు. ఉత్తమో, జయుధామన్యులిద్దరూ అర్జునుడికి 2 వైపులా రక్షణగా నిలబడ్డారు. వ్యూహం మధ్య భాగంలో ఇతర వీరులను, రాజులను వారి వరుస స్థానాల్లో ఉభయ పక్షాల సేనాధిపతులు తమ తమ శంఖాలను పట్టుకున్నారు. ఆయా శంఖనాదాలలోని సంసిద్ధతా సంకేతాలను బట్టి రణభేరీలు మ్రోగాయి. తక్షణమే 2 పక్షాల యోధులు హో అంటూ గర్జిస్తూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. యుద్ధభూమి ఏనుగుల ఘీంకారాలతో, వాటి మెడలలోని ఘంటారావాలతో, గుర్రాల డెక్కల చప్పుళ్లతో, వాజుల సకిలింపుల ధ్వనులతో, రథనేమి ఘోషతో, చక్రధ్వానంతో, భుజాస్ఫాలనాల శబ్దాలతో, ధనుష్టంకారాలతో మారుమోగిపోయింది. గాలిని చీల్చుకుపోతున్న బాణాల జుయ్ జుయ్ శబ్దాలు, ప్రత్యర్థులను కవ్వించే వీరాలాపాలు, సింహనాదాలు, వివిధ వాద్యధ్వనులు, ఆర్తరావాలు, ఆక్రందనాలు, జెండాల మువ్వల చప్పుళ్లు ఇవన్నీ కలిసి కురుక్షేత్రాన్ని వీరులకు హేళాభూమిగా, వీరేతరులకు ఘోషాస్థలంగా మార్చేశాయి. ఆదిలో కుమ్ముదొమ్మిలా ప్రారంభమైన యుద్ధం క్రమంగా ద్వంద్వ యుద్ధాలుగా మారింది. కర్ణుడి నేతృత్వంలో కౌరవ సైన్యం పాండవుల నాశనం తప్పదన్న ధీమాతో దాడి చేసేది. గరుడ ధ్వజ, హనుమధ్వజుల ఆధ్వర్యంలో పాండవులు కురువంశ నాశనం తప్పదన్న ధైర్యంతో ఎదుర్కొన్నారు. ఎప్పుడూ లేనంతగా ధర్మరాజు, దుర్యోధనుడు నిర్లక్ష్యంగా యుద్ధం చేశారు. కౌరవ సేనలోని ప్రభద్రవీరులు సాత్వికిని ముట్టుకున్నారు. చేదిరాజ్య వీరులు దృష్టద్యుమ్నుడిని ఆవరించారు. పాండ్య యోధులు చేకితానుని చుట్టుముట్టారు. చోళ, మగధ, వంగ దేశాధీశుల బలగాలు ద్రౌపది తనయులతో తలపడ్డాయి. భీముడు ఏనుగులను చంపడం ప్రత్యేక కార్యంగా పెట్టుకుని కౌరవుల గజసేనను నిర్మూలించేందుకు విరుచుకుపడ్డాడు. అయితే కులూత దేశాధిపతి క్షేమధూర్తి భీముడి విజృంభణను అడ్డుకునేందుకు సమర్థంగా ప్రతిఘటించాడు. అతి భయంకరంగా సాగిన ఆ సంగ్రామంలో కొమ్ముటేనుగుల దళాధిపతి క్షేమధూర్తి అసమానమైన ప్రజ్ఞతో 7 తోమరాలతో భీముడి వక్షస్థలాన్ని గాయపరిచాడు. ఆ వెంటనే ఆగ్రహం మితిమీరిన భీముడు భయంకరమైన తోమరాన్ని క్షేమధూర్తిపై ప్రయోగించాడు. కాని కొంచెం దూరంలో ఉన్న కరుసనాథుడు ఆ తోమరాన్ని మధ్యలోనే ఖండించి క్షేమధూర్తిని రక్షించాడు. అయితే భీముడు దాన్ని లెక్క చేయలేదు. కరుసపతిని పట్టించుకోకుండానే విల్లు అందుకుని ఆ కులూత దేశపు కొమ్ముటేనుగు నిండుగా బాణాలతో గాయపరిచాడు. భయపడ్డా ఆ ఏనుగు వెనుదిరిగి పరారయ్యింది. క్షేమధూర్తి అతి కష్టం మీద దానిని ఆపి మళ్లీ భీముడిపై దాడి చేయించాడు. ఈసారి క్షేమధూర్తి భీముడి ఏనుగును సంహరించాడు. ఆ దృశ్యం చూసి మండిపడ్డ భీముడు ఒక పెద్ద గదను అందుకుని పాదచారిగా ముందుకు దూకి క్షేమధూర్తి యొక్క కొమ్ముటేనుగును గదాఘాతంతో చంపేశాడు. అది గమనించిన క్షేమధూర్తి భయంకరమైన ఖడ్గాన్ని పట్టుకుని తన ఏనుగు మీద నుంచి నేలపైకి దూకి భీముడితో ముఖాముఖి సమరం సాగించాడు. కాని గదాయుద్ధ నిపుణుడైన భీముడు తన గదాఘాతంతో క్షేమధూర్తి తల బ్రద్దలు కొట్టి అతన్ని సంహరించాడు. కర్ణుడు పాండవులపై యుద్ధమునకు వచ్చుట. క్షేమధూర్తి మరణంతో కులూత సేనలు భయంతో పారిపోవడం ప్రారంభించాయి. ఈ విషయం తెలుసుకున్న కర్ణుడు వారికి ధైర్యం చెప్పేందుకు ముందుకొచ్చి తగిన వీరులతో కలిసి స్వయంగా పాండవులను ముట్టడించాడు. కర్ణుడి నిశిత శరాల దాడిలో పాండవుల గజసైన్యం గందరగోళానికి గురైంది. అతని బాణం తగిలిన ప్రతి ప్రాణి ఏదో ఒక అవయవాన్ని కోల్పోతూ ఉండేవారు. కులూత దేశపు కరిదళం కన్నా హీనంగా పాండవుల ఏనుగుల గుంపులు పరుగు తీశాయి. ఈ పరిస్థితిని సహించలేని నకులుడు నెయ్యి పోసిన అగ్నిగుండంలా మండుతూ కర్ణుడిని ఎదుర్కొన్నాడు. అతడిని అటకాయించేందుకు కర్ణుడు సహాయులైన వీరులను పాండవులు అడ్డుకున్నారు. కౌరవుల 2వ ముట్టడిలో ప్రారంభమైన ద్వంద్వ యుద్ధాల్లో కర్ణుడు నకులుతో, భీముడు అశ్వత్థామతో, కేకయ వీరులు సాత్వికితో, చిత్రసేనుడు శృతకర్ముతో, చిత్రుడు ప్రతివింధ్యుడితో, దృష్టద్యుమ్నుడు కృపాచార్యుడితో, సహదేవుడు దుశ్శాసనుతో, శిఖండి కృతవర్మతో, శృతకీర్తి శల్యుడితో హోరాహోరీగా యుద్ధం సాగించారు. అంతేకాక కౌరవాగ్రజుడు ధృతరాష్ట్రుడు, పాండవాగ్రజుడు ధర్మరాజు పరస్పరం తలపడ్డారు. విజయుడు సంసప్తకుల సేనలపై విరుచుకుపడ్డాడు. ఈ మైత్రం రణభూమిని తలకిస్తున్న అనిమిషులకు మళ్లే నేను కూడా అనిమేషుడినే ఆ యుద్ధాన్ని వీక్షించాల్సి వచ్చింది. మహారాజా, యుద్ధంలో విందులు సాత్వికిని భీకరంగా గాయపరిచారు. ఒక క్షణం సాత్వికి చనిపోయాడనుకున్నాము. కాని ఆ కృష్ణానుజుడు కాలానల జ్వాలలా మళ్లీ లేచాడు. మహోగ్ర కరవాలాన్ని చేతబట్టి
భేటాయుధంతో తనను చంపేందుకు వచ్చిన విందుణ్ణి ఒక్కటే కత్తివ్రేటుతో అతని ఖడ్గాన్ని నరికేశాడు. రెండో కత్తివ్రేటుతో విందుడి తలనే 2 ముక్కలుగా చీల్చాడు. అనంతరం తన అపూర్వ సాయక సంచయంతో అనువిందుడి తలని ఆకాశానికి ఎగరగొట్టేశాడు. ప్రతివింధ్యుడు చిత్రసేనుడిని వధించుట మెనస్సేడు. మరోవైపు కౌరవ పక్షానికి చెందిన శృతవర్మ పాండవుల తరపున యుద్ధిస్తున్న చిత్రసేనుడిని చంపేశాడు. అదే సమయంలో చిత్రభూపతి ప్రతివింధ్యుడి రథాశ్వాలను సంహరించాడు. ఆ ఘాతుకాన్ని చూసిన ప్రతివింధ్యుడు తన గుర్రాల మీద పడిన గదని అందుకుని చిత్రుడి గుర్రాలపై విసిరి వాటిని చంపేశాడు. దాంతో కోపోద్రిక్తుడైన చిత్రుడు తన గుర్రాల మీద పడిన గదనెత్తి కందుక క్రీడవలే తిరిగి ప్రతివింధ్యుడిపై ప్రయోగించాడు. ఆ గద అతని భుజానికి తాకి భయంకరమైన నొప్పితో పాటు కోపాన్ని రగిలించింది. కౌరవ సైన్యం ఆనందంతో కేకలు వేసింది. అయితే ఆ కేకలు పూర్తి కాకముందే ఆగ్రహోద్రిక్తుడైన ప్రతివింధ్యుడు భయంకరమైన తోమరాన్ని తీసి గిరున తిప్పి చిత్రుడిపై విసిరాడు. నిప్పురవల్లా మండిపోతూ దూసుకెళ్లిన ఆ తోమరం చిత్రభూపతి ఛాతిని చీల్చి వెనుకకు దూకింది. తక్షణమే భీకరమైన ఆర్తనాదం చేస్తూ చిత్రభూపతి నేలకి బడి మరణించాడు. ఈ వార్త తెలిసిన కౌరవ వీరులు ప్రతివింధ్యుడిపై ఎదురుదాడికి వెళ్లారు. కాని అతని అప్రతిహత వీరత్వాన్ని తట్టుకోలేక అనేక మంది భయంతో పరుగు తీశారు. ఇతరుల ద్వంద్వ యుద్ధములు. వేరొక చోట భయంకరంగా భీముడు అశ్వత్థామలు యుద్ధం చేసి ఒకరినొకరు తీసిపోకుండా మరణ యత్నం చేశారు. వారి దెబ్బలకు శరీరాలన్నీ రక్తస్రావ యంత్రాల్లా మారిపోయాయి. ఇద్దరూ అనేకంగా గాయపడటంతో రక్తం కారిపోతూ నీరసించి చివరికి ఏకకాలంలో మూర్ఛా చెందారు. వారిని చూసి భయపడిన వారి సారథులు మూర్ఛిత రధికులతో రథాలను యుద్ధభూమి నుంచి తొలగించారు. మరో చోట అర్జునుడి తనయుడైన శృతకీర్తి శల్యుడితో భీకరంగా యుద్ధం చేశాడు. యౌవనోత్సాహంతో కూడిన శృతకీర్తి శల్యుణ్ణి విపరీతంగా వేధించాడు. దాంతో కోపోద్రిక్తుడైన శల్యుడు శృతకీర్తి రథసారథిని సంహరించాడు. దీంతో సారథిలేని గుర్రాలు భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తూ రథాన్ని యుద్ధభూమిలో ఎటో పయనించాయి. ఇంకోవైపు ధర్మరాజుకు ప్రాణమైన సహదేవుడు దుర్యోధనుడికి అత్యంత విధేయుడైన దుశ్శాసనుడు పరస్పరం తీవ్రంగా పోరాడారు. దుశ్శాసనుడు సహదేవుపై బాణవర్షం కురిపించి అతని విల్లును విరిచేశాడు. వెంటనే సహదేవుడు కత్తి తీసుకుని దుశ్శాసనుడిపై విసిరి అతని ధనుస్సును కూడా చిన్నాభిన్నం చేశాడు. ఆ క్రమంలో దుశ్శాసనుడు ఒక కత్తిని విసరగా సహదేవుడు మరో విల్లును అందుకుని దుశ్శాసనుడి ఖడ్గాన్ని ఖండించేసి బలమైన బాణాన్ని ప్రయోగించాడు. దుశ్శాసనుడు కూడా ఎదురు తిరిగి సహదేవుడిపై 2 బాణాలు సంధించి అతని వక్షస్థలాన్ని గాయపరిచాడు. కొన్ని భల్లాలతో సహదేవుడి సారథిని హింసించాడు. ఆ తర్వాత భీకరమైన సింహనాదం చేస్తూ ఎలా ఉంది నా దెబ్బ అన్నట్లు సహదేవుని చూశాడు. ఆ చూపును చూసి సహదేవుడి భృకుటి ముడిపడి భయంకరంగా గర్జించి మరింత భీకరమైన బాణాన్ని దుశ్శాసనుడిపై ప్రయోగించాడు. ఆ బాణం తగిలి దుశ్శాసనుడు రథంలోనే మూర్ఛాపోయాడు. అతని సారథి వెంటనే రథాన్ని యుద్ధభూమి నుంచి తొలగించాడు. ఆ తరువాత ఆ సేనలో సహదేవుడిని ఎదుర్కొని నిలబడగల వాడెవరూ లేకపోయాడు. మరోవైపు కౌరవ సేనాధ్యక్షుడు కర్ణుడు, ప్రాజ్ఞుడైన పాండవేయుడు నకులుడు యుద్ధభూమిలో ఎదురుపడ్డారు. సూతపుత్ర, చాలా ఏళ్ల తర్వాత మనిద్దరికీ ద్వంద్వయుద్ధం చేసే అవకాశం కలిగింది. మా కురు పాండవుల మధ్య జరిగిన విభేదాలకు నీవే కారణం. ఇప్పుడు నిన్ను ఓడించి నా కోపాన్ని చల్లార్చుకుంటాను అంటూ నకులుడు ధిక్కరించగా కర్ణుడు నవ్వుతూ, నకులా, గొప్ప యోధుడివి కదా, ఏమైనా చేయగలవు. కానీ వెన్నెచ్చి పారిపోకుండా కాసేపు కయ్యమాడి ఆ తర్వాత నీ యుద్ధ ప్రణాళిక ప్రకటిస్తే బాగుంటుంది అన్నాడు. అంటూనే కర్ణుడు 73 బాణాలతో నకులుడి రథాన్ని కప్పేశాడు. ఆ దెబ్బకు నకులుడు కంగారు పడకుండా తేరుకుని ఏకధారగా 100 బాణాలను ప్రయోగించాడు. కాని కర్ణుడు వాటిని గగనంలోనే ఛేదించి ధారాపాతంగా నారాచాలతో నకులుడి విల్లును విరిచేశాడు. అదనంగా 30 బాణాలతో నకులుడి శరీరాన్ని గాయపరిచాడు. నకులుడు కష్టతత్వాన్ని తట్టుకుని మరొక విల్లు తీసుకుని 70 ఘోరశరాలతో కర్ణుడిని వేధించాడు. 3 బాణాలతో కర్ణుడి సారథిని గాయపరిచాడు. అంతేగాక 300 బాణాలతో కర్ణుడి రథాన్ని కప్పేశాడు. కౌరవ సేనాధిపతి కోపోద్రిక్తుడై 5 బాణాలతో నకులుడి వక్షస్థలాన్ని గాయపరిచాడు. ఆ దెబ్బకు నకులుడు మూర్ఛా చెందిపోయేంత స్థాయికి చేరుకున్నాడు. కాని వెంటనే తేరుకుని 7 బాణాలతో కర్ణుడిని గాయపరిచి
8వ బాణంతో అతని ధనుస్సును విరిచేశాడు. ఆ సమయంలో కర్ణుని పరాక్రమం, నకులుని ప్రతీకారం అంతా అద్భుతంగా సాగింది. వారి బాణవర్షానికి సమీపంలోని యోధులంతా భయంతో దూరంగా పారిపోయారు. అయితే ఆ యుద్ధం ఎక్కువసేపు సాగలేదు. అనతి కాలంలోనే నకులుడు ఓడిపోయాడు. వరుసగా 2-3 పర్యాయాలు కర్ణుడి ఎదుట నిలబడలేక నిస్సహాయంగా నిలిచిపోయాడు. చివరికి తట్టుకోలేక యుద్ధభూమి నుంచి తప్పించుకున్నాడు. కానీ కర్ణుడు అతన్ని విడిచిపెట్టలేదు. వెంబడించి నకులుడి మెడ పట్టుకుని ఏవేవో గొప్ప మాటలు పలికావుగా. ఇప్పుడు పారిపోతావా? యుద్ధానికి దిగేటప్పుడు మన శక్తి సామర్థ్యాలను మాత్రమే కాదు, ఎదుటి వారి బలాన్ని కూడా అంచనా వేసుకోవాలి. నీకు గొడ్లు తోలడమో గుర్రాలు మేపడమో నప్పుతాయి, యుద్ధం కాదు. నీకదే మంచిది, వెళ్ళిపో, లేకపోతే నీ ఆ కృష్ణార్జునుల వెనకాల చేరు అంటూ పరుషంగా చెప్పి ప్రాణాలతో వదిలేశాడు. అనంతరం కర్ణుడు పాంచాల సేనపై విరుచుకుపడ్డాడు. అతని ధాటికి తట్టుకోలేక పాంచాల సేన హాహాకారాలు చేసింది. ఇంకోవైపు ఉలుకు యుయుత్సుల మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధంలో ఉలుకుని ధాటికి తట్టుకోలేక యుయుత్సుడు పరాజయమై పారిపోయాడు. అదే సమయంలో శతానీకుడు, శృతవర్మలు తాము కలిసిన యుద్ధంలో ఒకరినొకరు విరదులుగా, నిరాయుధులుగా, రక్తసిక్త దేవులుగా మార్చుకున్నారు. చివరికి పరస్పరం శకుని తనపై పైచేయి సాధించడంతో శృతసోముడు తన రథాన్ని పోగొట్టుకున్నాడు. కాని వెంటనే ప్రతీకారం తీర్చుకుంటూ గాంధారపతి శకుని ధనుస్సును విరిచేశాడు. అనంతరం శృతకీర్తి రథంలోకి వెళ్లిపోయాడు. ద్రోణుని మరణంతో దుఃఖంతో దృష్టద్యుమ్నుడిపై కోపంతో ఉగ్రరూపం దాల్చిన కృపాచార్యుడు అతనిపై తలపడ్డాడు. దృష్టద్యుమ్నుడికే కాదు, అతని సారథికి కూడా కృపాచార్యుడి భీకరతకి భయమేసింది. కృపాచార్యుడిని ఎదుర్కోలేక దృష్టద్యుమ్నుడు భీముడి వైపుకు పారిపోయాడు. కృతవర్మ శరాఘాతాలకు శిఖండి మూర్ఛపోయాడు. సుశర్మార్జునుల యుద్ధము. ఆ రోజు అర్జునులకు చిరకాల శత్రువైన త్రిగర్తాధీసుడు సుశర్మ తన జ్ఞాతులతో పాటు సంసప్తకులు, సిది, సాల్వ, నారాయణ, గోపాలక సేనావాహినులతో కలిసి అర్జునుడిని ఆపేందుకు ముందుకు వచ్చాడు. ఆ యుద్ధంలో సత్యసేనుడు 3, మిత్రదేవుడు 63, చంద్రదేవుడు, మిత్రవర్ములు చెరో 73, సౌశ్రుతి 7, శత్రుంజయుడు 20 బాణాలతో అర్జునుడిని గాయపరిచారు. ఒక బాణం కృష్ణుడి భుజాన్ని రాసుకుంటూ పోయింది. ఆ దెబ్బకి కృష్ణుడి చేతిలో ఉన్న గుర్రాలను తోలే మునికోలు జారిపడింది. ఈ దెబ్బకు ఆగ్రహోద్రిక్తుడైన అర్జునుడు వెంటనే సత్యసేనుణ్ణి సంహరించాడు. యుద్ధం ముదురుతుండగా శత్రుంజయుడు ముందుగా స్పృహ తప్పి ఆ మూర్ఛలోనే ప్రాణాలు కోల్పోయాడు. సౌశ్రుతి తలపగిలి మరణించాడు. చంద్రదేవుడు శరీరం అంతా తూట్లుగా పీకబడి రక్తం మొత్తం కారిపోయి ప్రాణం కోల్పోయాడు. మిత్రోసేనుడి తల తెగిపడి భూమిపై పడిపోయింది. సుశర్మ దేహంపై మూపుల సందులతో సూదిమొనలు గల బాణాలు దిగబడ్డాయి. కడతే అర్జునుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించడంతో నిలబడ్డవారంతా నేలకూలి మట్టిలో కలసిపోయారు. పరుగు తీసిన వాళ్లకే ప్రాణాలు దక్కాయి. మరో ప్రాంతంలో సాగిన దుర్యోధన ధర్మరాజ ద్వంద్వ యుద్ధంలో దుర్యోధనుడు విరదుడై నేల నిలబడిపోయాడు. ఇది గమనించిన కౌరవ వీరులు ధర్మరాజుపై దండెత్తగా పాండవులు వారిని ఎదుర్కొనేందుకు కలిసిపోయారు. కొంతసేపటికి యుద్ధం సంకులంగా మారి రణరంగం భీభత్సరూపం దాల్చింది. సంజయుని మాటలు విని ధృతరాష్ట్రుడు, నా పెద్ద కొడుకు రథం కోల్పోయి నేల నిలబడిపోయాడట, మరి అతను ఏమి చేశాడు అని ప్రశ్నించాడు. సంజయుడు చెప్పసాగాడు, నీ కుమారుడు పట్టుదలతో వెంటనే మరో రథాన్ని సిద్ధం చేసుకుని అందులో ఎక్కాడు. తనపై వచ్చే యోధులను అడ్డుకోవడానికి తలపడకుండా ధర్మరాజు రథం మీదికి నేరుగా దూసుకుపోనిమ్మని సారథికి ఆదేశించాడు. అల్లంత దూరంలోనే దుర్యోధనుడి రాకను గమనించిన యుధిష్ఠిరుడు, సారథి, అతను నాతోనే యుద్ధం చేయాలని వస్తున్నాడు, మనమే ముందుకు వెళ్లడం మంచిది. అదిగో సర్పధ్వజంతో అలరారుతున్న దుర్యోధనుడి రథం వైపుకి వెళ్లి ఎదుర్కొదాం అని చెప్పాడు. దుర్యోధనుడు, ధర్మరాజుడు మళ్లీ ద్వంద్వ యుద్ధానికి దిగారు. యుద్ధం మొదలవగానే దుర్యోధనుడు ధర్మరాజు విల్లు విరిచేశాడు. అయితే యుధిష్ఠిరుడు వెంటనే మరో ధనుస్సు అందుకుని దుర్యోధనుడి చాపాన్ని ముక్కలు చేశాడు. ధృతరాష్ట్ర మహారాజా, ఇద్దరూ సమబలమైన యోధులుగా పోరాడుతుండగా దుర్యోధనుడు అకస్మాత్తుగా ఒక శక్తిని ధర్మరాజుపై విసిరాడు. అయితే యుధిష్ఠిరుడు దానిని గగనంలోనే 2 ఖండాలుగా విరిచి
విపరీత శిలీముఖాలతో దుర్యోధనుడిని గాయపరిచాడు. వెంటనే దుర్యోధనుడు 9 విశిఖాలతో యుధిష్ఠిరుడిని బాధించాడు. ఆ తర్వాత గదా తీసుకుని రథం దిగి ధర్మరాజుపై దాడి చేయబోయాడు. అయితే అప్పటికే పాండవాగ్రని ప్రయోగించిన శక్తి దుర్యోధనుడి రొమ్మును తాకింది. దాంతో రక్తసిక్తుడై తిరిగి రథాన్ని అధిరోహించాడు. మరలా ధనుస్సు అందుకోవాలని అనుకున్నప్పటికీ అప్పటికే మూర్ఛాగ్రస్తుడైపోయాడు. దుర్యోధనుని ఈ పరిస్థితిని గమనించిన కృతవర్మ తక్షణమే వారిద్దరి మధ్యకు వచ్చి ధర్మరాజును ఎదుర్కొన్నాడు. కృతవర్మ తన అగణిత సేనతో ధర్మరాజుపై విరుచుకుపడగా అంత దూరం నుంచి ఇదంతా గమనించిన భీవిష్ఠుడు విరుచుకుపడి కౌరవసేనను ఖండఖండాలుగా నరికి వేయసాగాడు. అప్పుడే మూర్ఛ తేరుకున్న దుర్యోధనుడు అర్జునుపై అసంఖ్యాకమైన బాణాలను వర్షించసాగాడు. ఆగ్రహించిన అర్జునుడు వెంటనే 6 బాణాలతో దుర్యోధనుడి గుర్రాలను, సారథిని, జెండాను కూల్చేశాడు. 7వ బాణంతో అతని ధనుస్సును విరిచేశాడు. 8వ బాణంతో తెల్ల గొడుగును నేల కొరిగించాడు. చివరగా ప్రాణాంతకమైన 9వ బాణాన్ని సంధించాడు. ఆ బాణం తగిలిందంటే దుర్యోధనుడు మరణించడం ఖాయం. కాని అదే సమయంలో ఎక్కడి నుంచో అశ్వత్థామ ప్రదర్శన ఇస్తూ వచ్చి ఆ బాణాన్ని ఆకాశంలోనే ముక్కలు ముక్కలుగా నరికేశాడు. దాంతో అర్జునుడు ఆగ్రహంతో అశ్వత్థామపై విరుచుకుపడ్డాడు. అతని రథాశ్వాలను చంపేశాడు. విల్లు విరిచేశాడు. అడ్డుగా వచ్చిన కృపాచార్యుడి ధనుస్సును 2 ఖండాలుగా నరికేశాడు. ఈ లోపులో కలగజేసుకున్న కృతవర్మని కూడా వదలకుండా అతని జెండాను, రథజవనాలను, చాపాన్ని ధ్వంసం చేశాడు. విజయోత్సాహంతో దేవదత్త శంఖాన్ని బిగ్గరగా పూరించాడు. ఆ శంఖధ్వని విని కోపోద్రిక్తుడైన దుశ్శాసనుడు వెంటనే అర్జునుపై దూసుకెళ్లాడు. అయితే అతను యుద్ధరంగానికి చేరకముందే అర్జునుడు తొలి బాణంతోనే అతని విల్లును ముక్కలుగా విరిచేశాడు. అప్పటికీ సాత్వికితో పోరాడుతున్న కర్ణుడికి అర్జునుడి విజృంభణ తెలియగానే తక్షణమే తన రథాన్ని అర్జును వైపు తిప్పాడు. ఇదే సమయంలో అర్జునుడు కృష్ణుడిని కోరాడు తన దివ్య రథాన్ని సూర్యనందనుడి వైపు మళ్లించమని. ధృతరాష్ట్ర భూపాల, కర్ణుడు తన బలమంతా ఉపయోగించి బరువైనది పదునైనది అయిన బాణాన్ని ఆకర్ణాంతం లాగి వదిలాడు. అది ఎంత దూరం వెళ్లగలదో అంత దూరంలో ఉండగానే 3 బాణాలతో అర్జునుడి కిరీటాన్ని, 20 గరుకు బాణాలతో కృష్ణుడిని గాయపరిచాడు. దాంతో కృష్ణార్జునులు తీవ్ర గాయాల పాలయ్యారు. తగిన చికిత్స లేకుండా వారి రక్తధారలు ఆగకుండా ప్రవహించసాగాయి. అంతలోనే మరో 3 బాణాలను అర్జునుపై సంధించాడు కర్ణుడు. ఆ శరాఘాతాలకి అర్జునుడు క్షణికంగా తట్టుకోలేకపోయాడు. వెంటనే కోపంతో పాకశాసనిగా మారిన అర్జునుడు అనేక బాణాలను ఏకశ్రేణిగా కర్ణుడిపై ప్రయోగించబోయాడు. కాని ఇదంతా గమనించిన సాత్వికి కోపం కట్టలు తెంచుకుంది. తాను పోరాడుతున్న కర్ణుడు అకస్మాత్తుగా అర్జునుపై దాడికి వెళ్లడం అతనికి సహించలేక కర్ణార్జునుల మధ్యకు దూసుకెళ్లాడు. 99 భయంకరమైన బాణాలతో కర్ణుడి రథాన్ని ఆవరించేశాడు. కర్ణుడు ఆ బాణాలను తొలగించుకునే లోపే అతని శరీరమంతా 100 బాణాలతో ఛిద్రమయ్యిపోయింది. దాంతో ఇటు కౌరవులు అటు పాండవులు తిరిగి సంకుల సమరానికి దిగారు. అయినప్పటికీ రాధేయుడి ధైర్యం చెక్కుచెదరలేదు. అతని ముఖం మీద చిరునవ్వు చెరిగిపోలేదు. కర్ణుడు చురుకైన బాణాలతో, మర్మభేదక శస్త్రాలతో, భయంకరమైన ఆయుధాలతో పాండవ సైన్యంలో హాహాకారాన్ని సృష్టించాడు. అతని విరుచుకుపడటానికి లెక్కలేనన్ని ఏనుగులు, గుర్రాలు బలవాయి. కాల్బలంతో యోధుల శిరస్సులు ఖండించి వందలాది శత్రు తలలు సముద్ర కెరటాల్లా నింగిలో ఎగిరి నేలరాలాయి. హే సత్యవతి పౌత్ర! ఆ యుద్ధంలో పాండవ సైన్యం ఎదురుగా కర్ణుడు తలపాగా వేశాడు. తక్కిన 7 దిక్కులలోనూ అతని బాణాల ప్రభావమే కనిపించింది. భూమి మొత్తం రథమార్గణ భిన్నమైన శరీరాలతో, మృతుల మాంసఖండాలతో, రక్తధారలతో నిండిపోయింది. కిరీటాలు, ఆభరణాలు, విభిన్న ఆయుధాలు విసిరిపడ్డాయి. ఈ దృశ్యం చూసి పాండవ సైన్యంలో భయంకరమైన హాహాకారం రేగింది. దుర్యోధనాది కౌరవ సేన కర్ణుడి వీరత్వాన్ని చూసి మరింత ఉత్సాహంగా పోరుకు సిద్ధమయ్యారు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు మిగలకుండానే పాండవ మధ్యముడు ప్రళయ రుద్రుడిలా విజృంభించేశాడు. గగనతలం నిండిపోయేలా గాంధీవ ధనుష్టంకారం చేస్తూ అనితర సాధ్యమైన ధైర్యం, శౌర్యం, పరాక్రమాలను ప్రదర్శిస్తూ రాధేయుడి రణోగ్రతను అణచివేయసాగాడు. అరుదైన అస్త్రశస్త్రాలతో కర్ణుడి ఆయుధాలను అట్టి అటకాయించేశాడు.
కనీవిని ఎరుగని కర్కశ నారాచాలతో కౌరవ సేనలను కలవరపరిచాడు. మార్గణాలతో పాండవ చము మధ్య మంటలు పుట్టించాడు. చతురంగ బలాతులను చెదరగొట్టేశాడు. ఇంతవరకు కర్ణుడికి జేజేలు పలుకుతున్న మన కౌరవ యోధులందరూ కూడా కారడవిలో కార్చిచ్చులో ఇరుక్కున్న కుందేలు పిల్లల్లా బిక్కచ్చిపోయారు. అనేక మంది పరుగులు తీసేందుకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ కర్ణుడు మాత్రం అడుగు వెనక్కి వేయకుండా పోరాడుతూనే ఉన్నాడు. ఓ గాంధారి మనోహర, అప్పటికే సూర్యుడు అస్తమించేశాడు. అయినప్పటికీ కొంతసేపు యుద్ధం కొనసాగింది. చీకట్లు దట్టమై కనుచూపు నశించే వరకు పోరాటం సాగింది. రాత్రి యుద్ధానికి ఆసక్తి లేనివారు ముందుగా మన కౌరవ యోధులే యుద్ధ విరామాన్ని ప్రకటించారు. విజయోత్సాహంలో ఉన్న పాండవ వీరులు ఎంత కవ్వించినా కౌరవులు వెనక్కి మళ్లకుండా శిబిరాల వైపుకే సాగిపోయారు. కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా బాధ్యత వహించిన మొదటి రోజు కూడా విజయం పాండవుల వైపే మొగ్గు చూపడంతో భారత యుద్ధం 16వ రోజు ముగిసింది. ఆ రాత్రి కర్ణుడు దిగాలుగా ఉన్న దుర్యోధనుడిని కలిశాడు. అతని చేయిని తన చేతిలోకి తీసుకుని ధైర్యం నూరిపోస్తూ, రారాజా, నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. రేపటి సూర్యాస్తమయానికల్లా ఈ భూమి మీద కర్ణుడు ఉండాలి లేదా కృష్ణార్జునులు ఉండాలి. రేపు ధృతరాష్ట్ర. మరుసటి రోజు ప్రాతకాలాన్నే ఉభయ సైన్యాలు మేల్కొన్నాయి. వివిధ రకాల యుద్ధ తూర్యారావాలతో రెండు శిబిరాలు నినదించాయి. ఇరు పక్షాల యోధులు తమ తమ సభా శిబిరాల్లో సమావేశమయ్యారు. బార్హస్పత్య యుద్ధతంత్ర ప్రకారం ఆ రోజు దుర్జయం అనే వ్యూహాన్ని రచించవలసిందిగా ధర్మరాజు దృష్టద్యుమ్నుడికి ఆదేశించాడు. దృష్టద్యుమ్నుడు వెంటనే ఆ వ్యూహ నిర్మాణంలో నిమగ్నమయ్యాడు. కౌరవ సభా శిబిరంలో అందరూ సమావేశమైన అనంతరం కర్ణుడు ప్రవేశించాడు. ముందుగా దుర్యోధనుడికి అభివాదం చేసి అతనితో మాట్లాడాడు. రారాజా, శారీరకంగా ఆ అర్జునుడు నాకన్నా బలవంతుడు. అయితే అస్త్రశస్త్ర విజ్ఞానంలోనూ ఆయుధాల ప్రయోగ లాఘవంలోనూ వాడు నాకన్నా గొప్పవాడు కాదన్నది ధనుర్విద్యావేత్తలందరికీ తెలిసిన విషయమే. వాడికి దివ్య సెందనము, దివ్యాస్వాలు ఉన్నాయి. అలాగే నాకు కూడా ఉన్నంతలో శ్రేష్టమైన రథాలున్నాయి. వాడికి అక్షయ తూణీరాలున్నాయి. కానీ కావాలంటే నేను కూడా బళ్ల కొద్దీ శస్త్రాస్త్రాలు తీసుకెళ్లగలను. వాడి వద్ద గాంధీవం ఉంది. నా వద్ద పరశురాముడు ఇచ్చిన విజయం అనే ధనుస్సుంది. అయినప్పటికీ వాడి ప్రభ అలా వెలిగిపోతోందంటే అందుకు ఒక్కటే కారణం, మాయా పార్థసారథి, అశ్వహృదయవేత్త, రాజకీయవేత్త, బలశాలి, రణచతురుడైన కృష్ణుడు సారథిగా ఉన్నాడన్నదే ఆ అర్జునుడి విజయానికి అసలైన కారణం. నాకు అలాంటి ఒక సారథి లభిస్తే ఈ రోజుతోనే అర్జునుడిని కృష్ణ సహితంగా నిర్జయించడం ఖాయం. అంతటి గొప్ప సారథి మనలో శల్యుడు ఒక్కడే. కృష్ణుడి కన్నా బలవంతుడు, రాజకీయవేత్త, అశ్వహృదయవేత్త, రణచతురుడైన మద్రదేశాధీశ్వరుడు శల్యుడిని నాకు సారథిగా అనుగ్రహించు. ఇవాళనే అర్జునుడిని సంహరిస్తాను అని కోరాడు కర్ణుడు. దుర్యోధనుడు వెంటనే అంగీకరించాడు. తక్షణమే కర్ణుడితో కలిసి శల్యుడి వద్దకు వెళ్లి, మద్రదేశాధీశ, మహాబల, కర్ణుడికి సారథివై కౌరవ విజయానికి సహకరించు అని ప్రార్థించాడు. ఆ మాటలు వినగానే మద్రపతి శల్యుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. దుర్యోధన, ఆ కర్ణుడే సూత నందనుడు. వాడి రథానికి మళ్ళా సూతుడొకడిని కావాలా? అందుకుగాను సుక్షత్రియుడైన నన్ను నియమిస్తావా? అభిమానధనుడివి గదా నువ్వు. నువ్వే చెప్పు, మూర్ధాభిషిక్తుడైన సుక్షత్రియుడు ఎవడైనా సూతుడి దగ్గర చోదక వృత్తి చేస్తాడా? అది కూడా ఈ కర్ణుడికా? ఆ హవనరంగంలో కృష్ణార్జునులనే గడ్డెపరకలుగా తీసిపడేస్తాను నేను. అలాంటిది వాళ్ల ముందు వీడికి రథం తోలుతుంటే నా పరువు ఏమైపోతుంది? ఇలాంటి పనులు చెప్పడం నాకు చాలా కోపం తెప్పిస్తోంది. నేను వెళ్లిపోతాను అంటూ ఆగ్రహంగా అన్నాడు. దుర్యోధనుడు ఎదుటివాడిని తన పనికి ఎలా వాడుకోవాలో బాగా తెలిసినవాడు. అందుకే మరింత వినయపూర్వకంగా అర్థించాడు. శల్య రాజేంద్ర, మేము మీకంటే గొప్పవాళ్లం కాదని ఒప్పుకుంటున్నాం. కర్ణుడు కూడా మీకన్నా గొప్పవాడు కాదని చెప్పడం లేదు. కానీ మీ దృష్టిలో గడ్డెపరకలాంటిన అర్జునుడి కన్నా కొంచెం గొప్పవాడు అని మా ఉద్దేశ్యం. అందువల్ల ఈ రాధేయుడికి కృష్ణుడి కన్నా గొప్పవాణ్ణి సారథిగా ఉంచాలని ఆశిస్తున్నాం. అశ్వహృదయం తెలిసిన వాళ్లలో కృష్ణుడి కన్నా గొప్పవాడివి నువ్వు. రాజకీయవేత్తలలో వాసుదేవుడి కన్నా అగ్రగణ్యుడివి. బలంలో కంసారి కన్నా మహోన్నతుడివి. రణచతుర్యంలో చక్రపాణి కన్నా 1000 రెట్లు గొప్పవాడివి. తక్కువ వాళ్ళని అయితే నేనెందుకు అర్థిస్తాను? కృష్ణుడి కన్నా ఎన్నో రెట్లు గొప్పవాడివిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. పొగట్టలకే పడిపోయే ఉబ్బులింగడా శల్యుడు. దుర్యోధనుడి మాటలకు మహానందం పడ్డాడు. శభాష్ సుయోధన,
నన్ను కృష్ణుడి కన్నా గొప్పవాడినని ఇంతమంది రాజుల ముందు అంగీకరించి వినయంగా అర్థిస్తున్నావు గనక నీ ఆనందం కోసం కర్ణుడికి సారథ్యం వహిస్తాను అంటూ ఒప్పుకున్నాడు. కాని వెంటనే ఏదో గుర్తొచ్చినట్లుగా కాసేపు ఆలోచించి నిర్లిప్తుడయ్యాడు. క్షణం తర్వాత మళ్లీ స్పందించి, నేను సారథిగా ఉన్నంతసేపు నా రధికుడిని ఎన్నో రకాలుగా పరీక్షిస్తుంటాను. అందున రధికులందరిలోనూ నేను అనుభవజ్ఞుడిని కావడం వల్ల అన్ని విషయాల్లోనూ వారిని అధిక్షేపిస్తూ ఉంటాను. అందుకే నా సారథ్యం అంటే అందరూ భయపడతారు. సారథ్యం చేస్తాను గాని నా అలవాటు మాత్రం మానుకోలేను. ఇందుకు ఇష్టమైతే నీ మాట ప్రకారమే కర్ణుడికి రథం తోలిపెడతాను అని అన్నాడు. దానికేముంది, నువ్వు సారథ్యం వహించడమే నాకు 10,000 అని ఆనందంగా అన్నాడు దుర్యోధనుడు. కర్ణుడు సంతోషంతో అంగీకరించాడు. శల్యుడు అంగీకరించడంతో కర్ణుడు చెప్పలేనంత ఆనందం పొందాడు. వెంటనే తన సూతుని పురమాయించి శ్రేష్ఠాశ్వాలను పూంచిన పటిష్టమైన రథాన్ని తెప్పించాడు. ఉత్తమ ఆయుధాలతో నింపబడి ఉన్న ఆ రథాన్ని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించాడు. అనంతరం సూర్యారాధన చేసి శల్యుని రథాన్ని అధిరోహించవలసిందిగా కోరాడు. సంప్రదాయాన్ని పాటించి శల్యుడు నొగల మీదకు ఎక్కి ఆసీనుడయ్యాడు. మన బలగాల జయజయధ్వానాల మధ్య కర్ణుడు రథాన్ని ఎక్కి శల్య నరేంద్ర యుద్ధభూమికి కొనసాగండి అని ఆజ్ఞాపించాడు. శల్యుడి సారథ్యంలో కర్ణస్యందనం కదన భూమి వైపు ఉరికింది. ధృతరాష్ట్ర, శల్యుడంతటివాడు తనకు సారథి అయ్యాడన్న ఆనందంలో కర్ణుడు విపరీతంగా గర్వించాడు. ఆ గర్వంతోనే శల్యుడి ముందు ఆత్మస్థుతికి దిగాడు. మద్రరాజా, శల్య, భయం అవసరం లేదు. రథాన్ని ఇంకా వేగంగా నడపవచ్చు. నేను నీ సారథ్యానికి తగిన రథికుడనేనా కాదా అని ఆలోచించనక్కరలేదు. నా శక్తి సామర్థ్యాలేమిటో నాకు, రారాజుకి తప్ప నీవంటి వారికి తెలియదు. ఇక చూద్దువుగాని, నా బాణాలకు పాండవులు ప్రాణాలు అరచేత పెట్టుకుని పరితపిస్తారు. పాండవ సేనలు మృత్యువు వాతకు బడతాయి. అప్పుడు నువ్వే నన్ను పొగుడుతావు. వెన్ను చూపకుండా ధైర్యంగా రథం తోలు అన్నాడు. కర్ణుడి మాటలు విన్న శల్యుడు చిన్నగా నవ్వి, రాధేయ, పాండవులు భూరి తేజస్సుతో కూడిన అసమాన వీరులు, ధర్మతత్పరులు, నిత్యం న్యాయపదగాములు, కృష్ణ పరిరక్షితులు. వాళ్లను నువ్వేమైనా చేయగలననుకోవడం హాస్యాస్పదం. అయినా నాకెందుకు, ముందు చూస్తాను గదా. దేవదత్త, పాంచజన్యాల ఘోష భూనభో అంతరాళాలు నింపినప్పుడు, గాంధీవ ధనుష్టంకృతి శత్రు హృదయ భేదకంగా మారినప్పుడు, పార్థుడు వేసే ఒక్కొక్క నారాచం శత్రువులను విగతజీవుల్ని చేసే సమయంలో నువ్వు వెన్ను చూపకుండా, ఖిన్నుడవకుండా కృష్ణార్జునులను ఎదుర్కొంటే అప్పుడే నీ మాటలు నమ్ముతాను అన్నాడు. శల్యుడి మాటలకు కర్ణుడు రవ్వంత బాధపడి, ఇంకా సేపట్లో యుద్ధం ఉంది, అప్పుడే చూస్తావు నువ్వు. ఈ లోపల తొందర పడిపోతావెందుకు అన్నాడు. నేనన్నది అదే. ఇంకా సేపట్లో ఎలాగూ యుద్ధం ఉంది, అప్పుడే చూస్తాను. ఈ లోపల తొందరపడి ఆత్మస్థుతి, పరనింద ఎందుకు అన్నాడు శల్యుడు. వారి రథం వాయువేగంతో సైనిక నిబంధనల మధ్య నుంచి వెడుతుండగా కౌరవ సైన్యాలు వారిని శ్లాఘించాయి, కర్ణుడిని పొగిడాయి. ఆ పొగడ్తలతో కర్ణుడిలో అహం మళ్లీ తలెత్తింది. మళ్లీ స్వోత్కర్షకు ఒడిగట్టాడు సూర్యనందనుడు. ఏదో భీష్ముడు, ద్రోణుడు పడిపోయారని పాండవులు మిడిసిపడుతున్నారు. ఇవాళ వాళ్ల గర్వం తుడిచి పారేస్తాను. కృష్ణార్జునులేం కర్మ, పాండవుల 5 కలిసినా 5 పాపం. 3,000,000 దేవతలే నన్ను ఎదుర్కొన్నా నా శౌర్య పరాక్రమాలకు వాళ్లందరూ ఉగ్గిపోతారు అని అహంభావంతో అన్నాడు. రాధేయుడి ఈ మాటలు విని శల్యుడు మళ్లీ చురక వేశాడు. అంతలోనే రథం యుద్ధరంగం దగ్గర చేరింది. కురు సేనానీకాలు జయ జయధ్వానాలు చేశాయి. అక్కడ కూడా కర్ణుడు ప్రగల్భించి, ఓ కౌరవ సైనికులారా, ఆ కృష్ణార్జునులు ఎక్కడున్నారో చెప్పిన వారికి బంగారం, రథాలు, సుందరీమణులు ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా కేవలం ఆ కృష్ణార్జునుల జాడ చెప్పడం మాత్రమే అని ప్రకటించాడు. దీన్ని విని శల్యుడు ఫక్కున నవ్వి, నీకు డబ్బులు ఎక్కువగా ఉంటే వాటిని ఇలాంటి పనికిరాని వాటికి ఖర్చు పెట్టడం కన్నా సద్వినియోగం చేయడం మంచిది. కృష్ణార్జునులను వేరే వాళ్లు చూపించాలా? వాళ్లను నువ్వెప్పుడూ చూడలేదా? ఉత్తర గోగ్రహణంలో నువ్వు పారిపోయినట్లు వాళ్లను కూడా పిరికివాళ్లు అనుకున్నావా? ఆహా! అరిభీకరమైన హనుమధ్వజంతో దివ్యస్యందనంపై గాంధీవధనుష్కృతి శత్రువుల గుండెల్ని భేదించేలా శబ్దించగా దివ్యాస్త్రాలతో శోభిస్తున్న పార్థుడు లోకాల కాపరి అయిన కృష్ణుడి సారథ్యంలో ఉన్నాడు. అటువంటి వారిని వేరే వాళ్లు చూపించాలా? నీకది తెలియనట్లయితే ఇక నీ మాటలు వింటూ నవ్వుకోవాల్సిందే అంటూ వ్యంగ్యంగా అన్నాడు. శల్యుడి మాటలకు కర్ణుడు ఆగ్రహించి, శల్య,
నన్ను తక్కువ అంచనా వేయకు. ప్రతిరోజు సర్పముఖాస్త్రాన్ని ఆరాధిస్తూ ఉన్నాను. కృష్ణార్జునుల్లో ఒకరిని ఆ దివ్యాస్త్రంతో నాశనం చేస్తాను. మిగిలిన వారిని భార్గవాస్త్రంతో సంహరిస్తాను. నీకు యుద్ధాల అవగాహన ఉండొచ్చు, కానీ మహాస్త్ర సంగ్రామం గురించి నీకు ఎలాంటి జ్ఞానం లేదని అర్థమవుతోంది. ఇక నుంచి నన్ను కించపరిచేలా, శత్రువులను పొగిడేలా మాట్లాడినా నీ తల నరికిస్తాను అంటూ ఘాటుగా అన్నాడు. శల్యుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు. నేను దుర్యోధనుడి కోరిక మేరకు నీ రథాన్ని తోలుతున్నాను గాని నిన్ను పొగడటానికి కాదు. ఉత్తమ సారథి లక్షణాలు 4. 1వది, తన రథికుడి అవతలి రథికుడి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడం. 2వది, యుద్ధంలో వాడే అస్త్రశస్త్రాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం. 3వది, యుద్ధ ధోరణిని గమనించి రథికుడికి తగిన సూచనలు ఇవ్వడం. 4వది, శుభాశుభ శకునాలను, ముహూర్తాలను పరిశీలించి హితవు చెప్పడం. ఇవన్నీ తెలుసుకోవడం మాత్రమే నిజమైన సారథ్యం. గుర్రాలను తోలడమే కాదు. నువ్వు సూటుడు వేయండి కూడా ఈ ధర్మాలు తెలియనట్లయితే ఇక నిన్ను ఏమని చెప్పుకోవాలి? ఇదిగో నీకు ఓ కథ చెప్తాను, విను అంటూ శల్యుడు నవ్వుకున్నాడు. పూర్వం ఒక ద్వీపంలో అమిత ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు. ఒకనాడు తల్లి తండ్రుల్ని కోల్పోయిన అనాథ కాకిపిల్ల అతని తోటలో పడింది. వైశ్యుని కొడుకులు దానికి జాలిపడి చేరదీసి పెంచసాగారు. ఆ కాకి వారి ఇష్టాన్నే తింటూ శ్రమ లేకుండా బలంగా పెరిగింది. చెట్ల మీద పల్టీలు కొడుతూ విన్యాసాలు చేస్తూ వైశ్యుని పిల్లలను ఆనందపరుస్తూ ఉండేది. ఒకరోజు కొన్ని రాజహంసలు ఆ ద్వీపం మీదుగా వెళ్తుండగా వైశ్యుని పిల్లలు కాకిని చూసి, కాకి, ఆ తెల్ల పెట్టెలతో సమానంగా ఎగురుతావా అని ప్రశ్నించారు. కాకి హంసలను తక్కువ అంచనా వేసి ఇట్టే ఓడించేస్తాను అంటూ పందెం కాసింది. హంసలు నవ్వుతూ, మేము రాజహంసలము, నీవు కాకివి, మా పోటీ నువ్వు చేయలేవు అని హెచ్చరించాయి. కాని కాకి పట్టుదలతో పోటీకి దిగింది. ద్వీపాన్ని దాటేంత వరకు కాకి వేగంగా పల్టీలు కొడుతూ హంసలను వెనుకబెట్టింది. ఇది చూసిన తక్కిన కాకులు ఆనందించాయి, హంసలను వ్యంగ్యంగా చూశాయి. కాని కొంతసేపటి తర్వాత సముద్రం చేరుకుంది. అప్పటి వరకు తేలికగా ఎగిరిన కాకి సముద్రం మధ్యలోకి వచ్చేసరికి అలసిపోయింది. మరోవైపు హంసలు తమ సహజ వేగంతో ఎగురుతూ ముందుకు సాగిపోయాయి. కాకి రెక్కలు బలహీనపడి నీళ్లలో పడిపోవడానికి సిద్ధమైంది. ఆ సమయంలో ముందుకెళ్లిపోయిన హంసల్లో ఒకటి వెనుదిరిగి చూసి, అయ్యో, నువ్వే మాకన్నా ముందు వెళ్లిపోతున్నావనుకున్నా, నీ బలం, వేగం, విన్యాసాలు ఏమయ్యాయి అని ప్రశ్నించింది. అప్పుడు కాకి పశ్చాత్తాపపడింది, హంసను ప్రార్థించింది. దయగల హంస కాకిని తన కాళ్లతో పట్టుకుని సురక్షితమైన ప్రాంతంలో వదిలింది. ఈ కథ చెప్పిన శల్యుడు, ఇదంతా ఎందుకో గుర్తొస్తోందయ్యా అని వ్యంగ్యంగా కర్ణుడిని చూశాడు. అంటే నేను కాకిని, పాండవులు రాజహంసలు అంటూ కర్ణుడు కోపంతో విరుచుకుపడ్డాడు. శల్యుడిని అవమానిస్తూ అతని తలను గదతో నరికేస్తానని బెదిరించాడు. అయినా శల్యుడు కంగారు పడకుండా తన హితవులను మరింత ఘాటుగా చెప్పసాగాడు. ఈ తగాదా చూసిన దుర్యోధనుడు అక్కడికి రివ్వున వచ్చి పరిస్థితిని తన విధంగా సర్ది చెప్పి వారిని శాంతపరిచాడు. కాని శల్యుడిని తన వైపుకు తిప్పుకోవడంలో దుర్యోధనుడు ఎంత కృషి చేస్తున్నా కర్ణుడు మాత్రం అతని ధోరణిని అనుసరించలేకపోయాడు. కర్ణునకు బ్రాహ్మణ శాపము తగులుట. తనలో తాను ఎంతగానో కుమిలిపోయాడు కర్ణుడు. ఇన్నాళ్లుగా అర్జునుడి ముందు తాను పరాజయం పొందిన రహస్యాలను తలచుకుంటూ బాధపడ్డాడు. శల్యుడు నిరంతరం తనను తక్కువ చేస్తూ అర్జునుడిని ప్రశంసిస్తూ ఉండడంతో మరింత నిస్పృహకు లోనయ్యాడు. ఆ నిరాశతో తన బలహీనతలైన శాపవృత్తాంతాలను రాజుల సమక్షంలోనే శల్యుడికి చెప్పేశాడు. మద్రాధీశ్వర, నువ్వన్నట్లుగా కృష్ణార్జునులు ఎంతటి మహాయోధులైనప్పటికీ నేను వారిని ఎప్పుడో సంహరించి ఉండేవాణ్ణి. పార్థుడిని ఓడించాలనే సంకల్పంతోనే పరశురాముని వద్ద అస్త్ర విద్య అభ్యసించాను. బ్రహ్మాస్త్రాన్ని పొందడానికి నేను సూతపుత్రుడని చెప్పితే ఆయన నన్ను శిక్షించరని భయపడి విప్రుడనని అబద్ధం చెప్పాను. గురువుగారి ఆదరణ పొందాను. బ్రహ్మాస్త్రంతో పాటు భార్గవాస్త్రాన్ని కూడా ప్రసాదించాడు. ఆయన వద్ద శిక్షణ పొందుతూ పరిసర ప్రాంతాల్లో బాణాస్త్రాలు ప్రయోగిస్తూ ఉండేవాడిని. ఒకసారి నా బాణం అనుకోకుండా ఒక బ్రాహ్మణుడి గోవత్సాన్ని సంహరించింది. ఆగ్రహించిన ఆ బ్రాహ్మణుడు నేను ఎంత ప్రార్థించినా వినకుండా మహోత్సాహంతో యుద్ధం చేసే సమయంలో నీ రథచక్రాలు భూమిలో దిగబడిపోగాక, అంతేకాదు నువ్వు ఓడించాలనుకున్న వీరుడి బాణాల వల్ల నేలకు కూలిపోగాక
అని శపించాడు. ఆ బ్రాహ్మణుడి శాపం నాకు భయాన్ని కలిగించింది. అయినప్పటికీ నా గురువు భార్గవరాముల వారి అనుగ్రహాన్ని, బ్రహ్మాస్త్రాన్ని నమ్ముకుని ధైర్యంగా నిలబడ్డాను అని కర్ణుడు వేదనతో చెప్పాడు. పరశురాముడు కర్ణుని శపించుట. ఒకానొక రోజు పరశురాముడు నా తొడపై తల నుంచి నిద్రపోయాడు. అదే సమయంలో ఒక కుమ్మరి పురుగు వచ్చి నా తొడను దొలిచింది. రక్తధార కట్టింది. అయితే నేను కదిలితే గురువుకు నిద్రాభంగం కలుగుతుందని భయపడి ఆ యాతనను సహించాను. కాని రక్తస్పర్శ వల్ల గురువు నిద్రలేచాడు. జరిగినదంతా తెలుసుకున్న ఆయన, కర్ణ, నువ్వు బ్రాహ్మణుడివే అయితే ఇంత బాధను తట్టుకోలేవు. నిజం చెప్పు, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నేను తప్పక సూతపుత్రుడినని ఒప్పుకోవాల్సి వచ్చింది. దీనికి పరశురాముడు కోపంగా, అబద్ధం చెప్పి నేర్చుకున్నది చౌర్యమే అవుతుంది. అందుకే భార్గవాస్త్రం నీకు కష్టకాలంలో తోడ్పడదు. ప్రాణావసాన వేళ మాత్రమే బ్రహ్మాస్త్రం స్ఫురిస్తుంది అని శపించాడు. బ్రాహ్మణుడి శాపం, గురువుగారి శాపం, ఈ రెండు నా హృదయంలో అనుక్షణం రగిలే పిడుగుల్లా ఉన్నాయి. అదే కారణంగా అర్జునుడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. లేకపోతేనా అంటూ కర్ణుడు తన బలహీనతలను తానే బయట పెట్టుకున్నాడు. తన పరుష ధోరణి కారణంగా కర్ణుడు నిస్పృహపాలై తేలికపడిపోతున్నాడని గమనించిన శల్యుడు తనలో తానే ఆనందించాడు. కాని ఆ తర్వాత కూడా శల్యుడు మరికొన్ని పరుష వాక్యాలు చెప్పాడు. వాటి వల్ల తీవ్రంగా కుదుటపడ్డ కర్ణుడు కోపంతో శల్యుడిని తీవ్రంగా తిట్టిపోశాడు. చంపేస్తాను, నరికేస్తాను, నీ తల తీసేస్తాను అని కూడా బెదిరించాడు. అయితే శల్యుడు ఏమీ పట్టించుకోకుండా తన ధోరణినే కొనసాగించాడు. ఇదంతా జరుగుతుండగానే యుద్ధం ప్రారంభమైంది. 17వ రోజు యుద్ధము, కర్ణ విజృంభణము. యుద్ధం ప్రారంభమైన వెంటనే అర్జునుడు తన రథాన్ని కర్ణుడి వైపు నడిపాడు. కాని అర్జునుడిపై తీవ్ర ద్వేషం కలిగిన సంసప్తక దళం అడ్డుగా నిలిచి అతనిపై దండెత్తింది. దీంతో కర్ణుడి, అర్జునుల పోరు కొంతసేపటికి వాయిదా పడింది. ఇదివరకే ఉధృతంగా దూసుకుపోతున్న కర్ణుడు దుర్యోధనతో కలిసి పాంచాల సేనలపై విరుచుకుపడ్డాడు. ఎందరో వీరులను పొట్టనబెట్టుకుని తన ధాటితో శత్రువులను నడుంచూపు మేరకు చిత్తుచిత్తుగా మారుస్తూ పోయాడు. అతని ధాటికి యుద్ధభూమి రక్త నదిలా మారింది. తెగిపడిన శిరస్సులు నాచులా, విరిగిన తెల్ల గొడుగులు పద్మాలా కనిపించాయి. ఆ నరమేధ మధ్య కర్ణుడు అడవిలో తిరిగే ఏనుగులా గంభీరంగా కనిపించాడు. పాంచాల సేనను నాశనం చేసిన కర్ణుడు ధర్మరాజుపైకి తన రథాన్ని మళ్లించాడు. దాన్ని గమనించిన దృష్టద్యుమ్నుడు మిగతా పాంచాల సైన్యాన్ని ప్రేరేపించి కర్ణుని అడ్డుకున్నాడు. ప్రభద్రవీరులు బాణవర్షం కురిపించిన కర్ణుడు వారిలో 7 వీరులను నరికివేశాడు. అనంతరం 27 పాంచాల యువరాజులను స్వల్పకాలంలోనే శిరఛేదం చేసి తన పరాక్రమాన్ని చాటాడు. ఈ దృశ్యం చూసి భానుదేవ, చిత్రసేన, సేనాబిందు, తపన, శూరసేనులు కర్ణునిపై విశిఖాలు వర్షించారు. కాని కర్ణుడు ఆ బాణాలను ఎప్పటికప్పుడే త్రవ్వేసి ఒక్కొక్కరిని ఒక్కో అస్త్రంతో సంహరించాడు. అతని కుమారుడు వృషసేనుడు వెన్నుకాపుగా నిలబడగా సత్యసేన, సుషేనులు చక్రరక్షకులుగా తనతో పాటు పోరాడారు. ధర్మరాజుపై మళ్లీ కదిలిన కర్ణుడిని సాత్యకి, శిఖండి, దృష్టద్యుమ్నుడు, నకుల సహదేవులు, ద్రౌపదీ సుతులు, హతజీవితులైన పాంచాల యువరాజులు భీముని ముందుంచుకుని అడ్డగించారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇతర కౌరవ వీరులు భీముని ఎదుర్కొనడానికి ముందుకు వచ్చారు. కాని భీముని ప్రబలమైన శక్తికి వారు నిలవలేకపోయారు. ఈ సంకుల యుద్ధంలో కర్ణుడి కుమారులు మహాపరాక్రమంతో పోరాడారు. కాని భీముడు సత్యసేనుడిని సంహరించాడు. సుషేనుడిపై ప్రయోగించిన బాణాన్ని కర్ణుడు మధ్యలోనే నాశనం చేశాడు. నకుల, సహదేవులు సుషేనుడితో తలపడ్డారు. ఇక వృషసేనుడు సాత్యకితో పోరాడి విరదుడై నిలిచిపోయాడు. దుశ్శాసనుడు వెంటనే వృషసేనుడిని తన రథంలో ఎక్కించుకుని ప్రాణాలు కాపాడాడు. తండ్రిని రక్షించేందుకు మళ్లీ సన్నద్ధమైన వృషసేనుడు కొత్త రథంతో పోరుబరిలోకి ప్రవేశించాడు. ఈ లోపులోనే కర్ణుడు సాత్యకిపై బలమైన బాణాలను ప్రయోగించి అతని సారథిని, గుర్రాలను సంహరించి విల్లును విరిచేశాడు. అయినా వెనుకాడని సాత్యకి మరో రథాన్ని అధిరోహించి కౌరవ సేనను చెల్లాచెదరుగా చేయసాగాడు. ఇంతలో శతానీకుడు, ద్రౌపదేయులు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, భీముడు, సహదేవుడు అందరూ కలిసి కర్ణుడిని చుట్టుముట్టారు. కాని చిరునవ్వుతోనే కర్ణుడు వారందరి రథాలను నాశనం చేసి వారిని నేలపాలు చేశాడు. తిరిగి ధర్మరాజుపైకి తన రథాన్ని మళ్లించాడు. అప్పటికి అతన్ని అడ్డుకునేందుకు చేదిసేన నిలిచింది. కాని కర్ణుడు కేవలం 300 మంది వీరులను క్షణాల్లో నరికివేసి
తన లక్ష్యాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో సాత్యకి, శిఖండి ధర్మరాజుకు రక్షణగా నిలిచారు. మళ్లీ యుద్ధం భీకరంగా మారింది. కర్ణుడు సురసురలాడే మంటల బాణాలతో పాండవ సైన్యాన్ని తగలబెట్టసాగాడు. అతని బాణాలు శత్రువుల గుండెలను చీల్చి, గుర్రాలను చంపి, ఏనుగులను కూల్చి, రథాలను నాశనం చేశాయి. అతని యుద్ధ నైపుణ్యం అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. అడుగడుగునా కర్ణుడిని వీరులు ప్రశంసించారు. అతని వీరహేళికలు పాండవ సేనలో కుదుపు తెచ్చాయి. కర్ణుడు ధర్మరాజును పరుషములాడుట. అంతలోనే ధర్మరాజును ముట్టడించాడు కర్ణుడు. అతని బాణాలను ధర్మరాజు తనదాకా రాకుండానే అటకాయించేశాడు. అంతేకాదు, ఊహించని విధంగా సూతనందనుడిపై అమోఘమైన శరాలను గుప్పించాడు. రాధేయుడు కూడా కౌంతేయుని బాణాలను గురి తప్పించేశాడు. చిరునవ్వుతోనే ఒక బలమైన భల్లంతో ధర్మజుని ధనుస్సును విరిచేశాడు. మరి 9 బాణాలతో నవరత్న ఖచ్చితమైన అతని కవచాన్ని పగలగొట్టాడు. అనంతరం క్రూరమైన బాణాలతో యుధిష్ఠిరుని గాయపరిచాడు. అయినా ధర్మరాజు క్షాత్రధర్మాన్ని విడువకుండా భీకర శక్తిని అభిమంత్రించి కర్ణుడిపై ప్రయోగించాడు. కర్ణుడు ఆ శక్తిని 7 బాణాలతో చిన్నాభిన్నం చేశాడు. తర్వాత ధర్మరాజు కర్ణుడి గుండెలపై 1, 2 చేతులపై 2, ఫాలభాగంలో 1, మొత్తం 4 తోమరాలను ఒకేసారి నాటి కౌరవులను ఆశ్చర్యపరిచాడు. ఆ దెబ్బకి కర్ణుడు కళ్లంటుకున్నంత పనయింది. అస్త్రఘాతాలను లెక్క చేయని ఆ ధీరుడు ఈ తోమర ఘాతాలకు క్షణకాలం అల్లాడిపోయాడు. గదాయుద్ధంలో భీమదుర్యోధనులు, ధనుర్విద్యలో కర్ణార్జునులు ఎంత గొప్పవారో, తోమర ప్రయోగంలో ధర్మరాజు అంతకన్నా గొప్పవాడు. ఎట్టకేలకు కోలుకున్న కర్ణుడు కోపంతో కంపించిపోయాడు. అనివార్యమైన సాయక పరంపరను ప్రయోగించి ధర్మరాజు ధనుస్సును విరిచేసి దాదాపు నిరాయుధుడిగా మార్చేశాడు. కర్ణుడి ధాటికి ఎదురు నిలవడం కష్టమని గ్రహించిన యుధిష్ఠిరుడు వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలిపోబోయాడు. కాని అతడిని పోనివ్వలేదు కర్ణుడు. వెంటనే వెన్నంటి తరిమి నిలువరించాడు. ఓహో ధర్మనందన, సుక్షత్రియ వంశంలో పుట్టి పెరిగి ధర్మాధర్మాలను తెలుసుకున్నప్పటికీ ప్రత్యర్థిని పడగొట్టకుండా పారిపోవడం న్యాయమేనా? నీకు బ్రాహ్మణ ధర్మం మంచిదే గాని ఈ క్షత్రియ ధర్మం కాదు. ఇక నుంచి యుద్ధం చేయవద్దు. బ్రాహ్మణ్యం అవలంబించి రాజు పంచన చేరి 4 మెతుకులు తిని బ్రతుకుకోవచ్చు. నీకెందుకు యుద్ధం? పోయి పౌరోహిత్యం చేసుకుని బ్రతుకు అంటూ పరుషవాక్యాలతో అవహేళన చేసి ప్రాణాలతో వదిలేశాడు. పట్టరానంత పరాభవం పొందాడు పాండవాగ్రజుడు. ఇదంతా గమనించిన భీముడు కోపాన్ని ఆపుకోలేకపోయాడు. వెంటనే విజృంభించి కౌరవ సైన్యాన్ని నేలబెట్టి కాలరాశిగా మార్చసాగాడు. భీముడి ఉధృతతను దుర్యోధనుడు గమనించి కర్ణుడిని అప్రమత్తం చేశాడు. కర్ణుడు తన రథాన్ని భీమసేనునిపై మళ్లించమన్నాడు. కర్ణుడి మాట విని శల్యుడు, నీ మాట ప్రకారం రథాన్ని మళ్లిస్తాను. కాని ఒక మాట విను. ఆ భీముడి బలం, మొండితనం గురించి నీకు పూర్తిగా తెలియదు. అర్జుననందనుడైన అభిమన్యుడిని, స్వంత కుమారుడైన ఘటోత్కచుడిని చంపినప్పుడు కూడా భీముడు ఇంతలా కోపపడలేదు. ఇప్పుడిలా విజృంభిస్తున్నాడంటే కారణం గుర్తించు. ఉదయం నుంచి నువ్వు పోగొడుకున్న భుజబలం, శౌర్యం ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. జాగ్రత్తగా ఉండు. భీముడు కర్ణుని నాలుకను కోయబోవుట, శల్యుడు వారించుట. భీముడు ధర్మరాజు రక్షణను సాత్యకి, దృష్టద్యుమ్నులకు అప్పగించి కర్ణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధంలో రాధేయుడు 27 భయంకరమైన సాయకాలను ప్రయోగించాడు. అవి భీముడి కవచాన్ని ఛేదించి రొమ్ము దాటి వెనుక నుంచి బయటపడుతూ నేలను తాకాయి. ఆ భీషణ ఘాతానికి భీముడు బెబ్బులిలా గర్జించాడు. వెంటనే వజ్రాయుధంలాంటి ఒక్క బాణంతో కర్ణుడిని మూర్ఛపోయేలా చేశాడు. గొప్ప వీరుడైన సూర్యనందనుడే ఆ బాణఘాతానికి గింగిరాలు తిరుగుతూ రథంపై కుప్పకూలిపోయాడు. అదే అదనుగా భీముడు నిడుపాటి కత్తిని పట్టుకుని ధర్మరాజును అవహేళన చేసిన కర్ణుని నాలిక తెగేసేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగాడు. అయితే భీముడిని శల్యుడు ఆపాడు. భీమా, కర్ణుడు మూర్ఛలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అతని నాలుకను కోస్తే అతను మరణిస్తాడు. కాని ఈ సూతనందనుడిని తానే చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడని మర్చిపోకు. అందువల్ల వీణ్ణి చంపే అవకాశం పార్థుడికి వదలడమే మంచిది. లేకుంటే తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేకపోయినందుకు నీ తమ్ముడు విపరీతమైన మనోవ్యతకు గురవుతాడు అని మద్రరాజు శల్యుడు చెప్పాడు. అంతటి ఆగ్రహంలో కూడా భీముడు శల్యుడి మాటలను శాంతంగా ఆలకించాడు. చిన్న నిట్టూర్పు విడిచాడు. నిజమే మామా, మా అన్నయ్యను అవమానించిన కోపంతో వీడి నాలుక కోయాలని అనుకున్నాను. ఆ తొందరలో అర్జునుడి ప్రతిజ్ఞ విషయం మర్చిపోయాను. ఇప్పుడే నేను వీడిని చంపేస్తే
తమ్ముడు చాలా బాధపడేవాడు. సమయానికి సరైన సలహా చెప్పి నన్ను సరైన మార్గంలో నడిపించావు. నీ సలహాకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను అని మేనమామ శల్యుడికి నమస్కరించి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తన మాటను, పెద్దరికాన్ని గౌరవించిన భీముడిని మనసులోనే ఆశీర్వదించిన శల్యుడు మూర్ఛాగతుడైన కర్ణుడితో సహా రథాన్ని మరో తావుకు మళ్లించాడు. సమ, వికట, శృతవర్మాది ధార్తరాష్ట్రుల మరణము. కర్ణుడి మూర్ఛ తీరిన విషయం విన్న దుర్యోధనుడు తీవ్రంగా కలవరపడ్డాడు. వెంటనే తన సోదరులైన సమ, వికట, శృతవర్మాదులను పిలిచి భీముడిని ఎదుర్కోవడానికి పంపించాడు. ఆజ్ఞ మేరకు వారు 600 మంది సైన్యాన్ని, గజసేనను, అశ్విక రథిక బలాలను సమీకరించి భీముడిపై దాడికి వెళ్లారు. భీముడు వారిని చుట్టుముట్టిన వెంటనే ముందున్న 550 మంది యోధులను వధించాడు. అనంతరం పదునైన బాణంతో శృతవర్మ తలని 2 ముక్కలుగా కోసేశాడు. అదే ఊపులో 2 బాణాలతో సమ, వికటులను సంహరించాడు. తదుపరి క్రాదుణ్ణి ఓడించి కొద్దిసేపటిలోనే నందోపనందులిద్దరినీ యమలోకానికి పంపించాడు. మిగిలిన సైనికులు భయంతో పారిపోయారు. అప్పటికి మూర్ఛ తీరుకున్న కర్ణుడు తిరిగి వచ్చి భీముడిని ఎదుర్కొన్నాడు. భీముడి ఉగ్రతను అదుపు చేయడానికి దుర్యోధనుడు పెద్దదండమైన ఏనుగులని అతనిపై నడిపించాడు. భీముడు ఏనుగుల మధ్య చిక్కుకున్న విషయాన్ని గమనించి కర్ణుడు ధర్మరాజుపై దాడికి వెళ్లాడు. అతన్ని మళ్లీ ముట్టడించి తీవ్రంగా క్షోభ పెట్టాడు. ఇదంతా జరిగే లోపల భీముడు ఏనుగులను, గాంధార దేశపు అశ్వికులను, 3000 మంది యవనులను ఓడించి ధర్మరాజును రక్షించడానికి వెళ్లాడు. మరోసారి కర్ణుడిని ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో కృపాచార్యుడు, కృతవర్ములు కర్ణుడికి సహాయంగా రావడంతో మళ్లీ సంకుల సమరం ప్రారంభమైంది. కర్ణుడు ధర్మరాజు రథసారథిని వధించడంతో గుర్రాలు రథాన్ని ఎటో లాక్కుపోయాయి. వెంటనే భీముడు కర్ణుడిని అడ్డుకున్నాడు. ఇదే సమయంలో సంసప్తకులను ఓడించి వచ్చిన అర్జునుడు యుద్ధంలో చేరాడు. అటు శిఖండి, కృపాచార్యులు పరస్పరం యుద్ధం సాగించారు. ఖడ్గంతో మాత్రమే పోరాడుతున్న శిఖండికి సుకేతుడు రక్షణగా వచ్చి కృపాచార్యుడిని ఢీకొన్నాడు. అయితే కృపాచార్యుడు సుకేతుడిని సంహరించాడు. అదే సమయంలో భీముడు, కర్ణుడు మధ్య ద్వంద్వ యుద్ధం కొనసాగగా చేది, సృంజయ సైన్యాలు అక్కడికి చేరాయి. కర్ణుడు ముందు సైన్యాన్ని ధ్వంసం చేయడంలో నిమగ్నమయ్యాడు. భీముడు మరోవైపు వెళ్లిపోయాడు. అశ్వత్థామ ధర్మరాజును తీవ్రమైన దాడితో కుదిపేశాడు. ఆ రోజున కర్ణుడు, అశ్వత్థాముడు, పాండవుల వైపు భీముడు, అర్జునుడు, ఇలా 2 వైపులా దేవతలకే దిగ్భ్రాంతి కలిగించే యుద్ధం సాగింది. సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ వృత్తాంతం వివరించగా, మా దుర్యోధనుడి పరిస్థితి ఏమిటి అని ధృతరాష్ట్రుడు ఆతురంగా ప్రశ్నించాడు. సంజయుడు ఆ సమాధానం చెప్పసాగాడు. దుర్యోధనుడు నకుల, సహదేవులను ఎదుర్కొంటూ వారిని ఓడించబోతుండగా దృష్టద్యుమ్నుడు అడ్డుకొచ్చాడు. పాండవ సేనాపతితో యుద్ధంలో దుర్యోధనుడు తన జెండాను, రథాన్ని, ఆయుధాలను కోల్పోయి భూమిపై నిలబడిపోయాడు. అదే సమయంలో అతని సోదరుడైన దండధరుడు తన రథంలో అన్నను ఎక్కించుకుని దృష్టద్యుమ్నుని బారి నుంచి తప్పించాడు. ఈ లోపల అశ్వత్థామ అర్జునుడిని యుద్ధానికి పిలిచాడు. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో అర్జునుడు అశ్వత్థామ సారథిని వధించడంతో గుర్రాలు రథాన్ని ఎటో లాక్కొచ్చాయి. పరాజయం చెందిన అశ్వత్థామ కర్ణుని వద్దకు చేరాడు. ఇదంతా జరుగుతుండగా దండధరుడు విరుచుకుపడి పాండవ సైన్యాన్ని కల్లోలపరిచాడు. కృష్ణుని సలహా మేరకు అర్జునుడు దండధరుడిని, అతని సోదరుడిని సంహరించాడు. అదే సమయంలో ద్రౌణి, అశ్వత్థామ, మలయధ్వజుడిని చంపేశాడు. అనంతరం దృష్టద్యుమ్నుని సంహరించేందుకు ప్రయత్నిస్తున్న ద్రౌణిని అర్జునుడు అడ్డుకున్నాడు. సహదేవుడు దృష్టద్యుమ్నుని తన రథంలో ఎక్కించుకుని రక్షించాడు. అశ్వత్థామ కష్టంగా పోరాడినప్పటికీ అర్జునుడి ముందు నిలువలేక మూర్ఛపోయాడు. అతని సారథి రథాన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. అర్జునుడు, కర్ణుడు పోరాడతారనుకుంటున్న సమయంలో సంసప్తకులు మళ్లీ అర్జునుని చుట్టుముట్టారు. మరోవైపు కర్ణుడు ధర్మరాజును మళ్లీ ముట్టడించాడు. అతను మరో చోటికి వెళ్లిపోయినా పట్టించుకోకుండా అతని గుర్రాలను, శిరస్త్రాణాన్ని నేలకూల్చేశాడు. ఇది గమనించిన శల్యుడు, కర్ణ, కృష్ణార్జునులను ఓడిస్తారని చెప్పి ధర్మరాజుపై విరుచుకుపడటం శ్రేయస్సు కాదు. కృష్ణార్జునుల కంటే ధర్మరాజు తన మంచితనంతోనే మరింత భయంకరుడు. భీష్మ, ద్రోణుల మరణానికే ధర్మరాజే కారణం. అతనికి వ్యతిరేకంగా పోరాడేవారు ఎక్కువ కాలం బ్రతకరు. ఇక అటు భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు ధర్మరాజును గెలిచేలోపు అక్కడ భీముడు దుర్యోధనుడికి ఏమైనా చేస్తే అని హెచ్చరించాడు. శల్యుడి మాటలు విన్న కర్ణుడు వెంటనే రథాన్ని దుర్యోధనుని వైపుకు మళ్లించాడు. ధర్మరాజు ఇదంతా గమనించి నకుల,
సహదేవులతో కలిసి శిబిరాలకు వెళ్లిపోయాడు. కర్ణుడు భార్గవాస్త్రంతో పాండవ సేనను కల్లోలపరిచాడు. కర్ణుడి ఆ విరుచుకుపడే తీరును చూసి అర్జునుడు కూడా కాస్త భయపడ్డాడు. ఈసారి బ్రతికి బాగుంటే తర్వాత వీడిని ఎదుర్కోవచ్చు, ఇప్పుడిక్కడ నుంచి తప్పుకోవడమే మంచిది అని కృష్ణుడితో అన్నాడు. కృష్ణుడు చిరునవ్వుతో, మనమంతా బతికే సంగతేమో కాని ఇక్కడే యుద్ధం చేస్తున్న ధర్మరాజు కనిపించడం లేదు. బహుశా అలసిపోయి శిబిరాలకు వెళ్లి ఉంటాడు, వెళ్లి చూసి రావడం మంచిది అన్నాడు. కృష్ణుడి మాటలకు అర్జునుడు ఆందోళనతో యుద్ధ బాధ్యతలను భీముడికి అప్పగించి కృష్ణునితో కలిసి శిబిరాలకు బయలుదేరాడు. ధర్మరాజు అర్జునుని అధిక్షేపించుట. శిబిరం చేరిన ధర్మరాజు శల్యవెద్యుడిచే మేనలో నాటబడిన బాణాలను తొలగించుకుని చికిత్స పొందిన అనంతరం నకుల సహదేవులను యుద్ధభూమికి తిరిగి పంపించాడు. తాను ఏకాంతంగా ఉండి కర్ణుని చేతిలో పరాభవం చెందాడన్న ఆలోచనతో కలత చెందాడు. ఇదే సమయంలో అతని క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి కృష్ణార్జునులు అక్కడికి వచ్చారు. ధర్మరాజు జరిగినదంతా వారికి వివరించి కర్ణుడు చెప్పిన మాటలను కూడా చెవిన వేశాడు. కర్ణుడు ఇంకా బ్రతికే ఉన్నాడని, పాండవ సేనలను పల్లార్చేస్తున్నాడని కృష్ణార్జునుల ద్వారా విని ఆయన మరింత కలత చెందాడు. ఆ బాధతో ధర్మరాజు అర్జునుడిని ఉపాలంబిస్తూ ఇలా అన్నాడు, అర్జునా, నువ్వు కర్ణుడిని చంపి తీరుతావనే అనుకుని యుద్ధానికి దిగాను. భీష్ముడికి, ద్రోణుడికి భయపడలేదు, కాని కర్ణుడికి మాత్రం ఆది కాలం నుంచి భయపడుతూ వచ్చాను. ఇప్పుడు నా భయమే నిజమవుతోంది. వాడివాళ అనుకున్నదంతా నెరవేర్చేస్తున్నాడు. వాడి రథం మామూలుదే, నీది దివ్య రథం. వాడివి సామాన్య గుర్రాలు, నీవి దివ్యాస్వాలు. వాడిది సాధారణ కేతనం, నీదో శత్రువులను భయపెట్టే హనుమధ్వజం. వాడికి శల్యుడు సారథి కాగా నీకైతే మొదటి నుంచి శ్రీకృష్ణుడే సారథి. అయినా 16వ రోజు యుద్ధం జరుగుతున్నా నువ్వు వాణ్ణి ఏమీ చేయలేకపోయావు. పైగా ఇప్పుడతడు వేడి మీద ఉన్నాడు, తర్వాత తలపడతాను అని అంటున్నావు. దీన్ని బట్టి మనం కర్ణుడిని గెలవలేమన్న విషయం స్పష్టమవుతోంది. మరి ఎందుకీ యుద్ధం? పదండి, డేరాలు ఎత్తేసి మళ్లీ అరణ్యవాసానికి వెళ్దాం. లేదంటే ఆ కౌరవేశ్వరుడి కాళ్ల మీద పడిపోయి శరణు కోరుదాం. వాళ్లు వేసిన పిండం తిని బ్రతకాలే, అదే మేలేమో. నేను పౌరోహిత్యాలు, యాయవారాలు చేసుకుని బ్రతకాలా? ఆ సూతపుత్రుడా రాజ్యమేలేది? ఒరే పార్థ, నిన్ను నమ్ముకుని యుద్ధంలో దిగినందుకు ఇలా పరాభవం పొందాను. ఇన్నాళ్లుగా ఆ శూద్ర సంతతిని నాశనం చేయలేకపోయిన నీ అస్త్రశస్త్రాలు, నీ క్షాత్రము దేనికి? చేతిలో ఉన్న గాంధీవం దేనికి? ఎందుకీ మగతనం? సవ్యసాచి శపథం. ధర్మరాజు అర్జునుడి పౌరుషాన్ని, గాంధీవాన్ని ఉపాలంభించిన వెంటనే అర్జునుడు క్షణంలోనే తన ఖడ్గాన్ని తీసి ధర్మరాజును ఆ క్షణమే సంహరించాలనే కోపోద్రేకానికి లోనయ్యాడు. అర్జునుడి మనస్సులో ఏం జరుగుతోందో తడుముకున్న కృష్ణుడు వెంటనే అతన్ని నిలువరించాడు. శత్రువులపై జలిపించవలసిన ఖడ్గాన్ని మన శిబిరాల్లోనే ఎందుకు బయటకు తీశావు? నువ్వింకా యుద్ధభూమిలో ఉన్నాననుకుంటున్నావేమో. అదేం కాదు, మనం మీ అన్నగారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి శిబిరానికి వచ్చాం అంటూ అర్జునుడిని శాంతింపచేశాడు. అంతేకాక కృష్ణుడు ధర్మరాజును ఓదారుస్తూ అదే రోజే కర్ణుడు నశించిపోతాడని నమ్మబలికి ఆయన ఆవేదనను తగ్గించే ప్రయత్నం చేశాడు. అయితే యుధిష్ఠిరుడు ఆవేశంగా, ఈ మాట మీరు నిలబెట్టుకోండి. నేడో రేపో మూర్ధాభిషిక్తుడను కాబోయే నన్ను ఆ శూద్రకులంవాడు ఎంత పరాభవించాడో మీకేం తెలుసు? వాడివాళ చావకపోతే రేపటికి నేను బ్రతకనేమో అంటూ నిట్టూర్చాడు. దీనికి స్పందించిన అర్జునుడు, నీకా విచారమే అక్కరలేదు. ఈ రోజు బంధువుల సమక్షంలోనే ఆ శూద్రుణ్ణి నేను చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ధర్మరాజు ఆశీస్సులు పొందిన కృష్ణార్జునులు తిరిగి రణభూమికి బయలుదేరారు. కర్ణార్జునుల సంకుల సమరం. శిబిరం వద్ద బయలుదేరిన దినుంచి యుద్ధరంగం చేరే వరకు కూడా కృష్ణుడు పాండవుల గత కష్టాలను, పాంచాలి పరాభవాన్ని, మాయా ద్యూతాన్ని, ఘోషయాత్రను, గోగ్రహణాన్ని, అభిమన్యుని వధను, ఇవన్నింటిలోనూ కర్ణుడి పాత్రను పదే పదే గుర్తు చేస్తూ అర్జునుడి పౌరుషాన్ని రెచ్చగొట్టాడు. కర్ణుడిపై కక్ష తీర్చుకోవడం ఒక్కటే నీ పని అని బలంగా నిశ్చయించుకునేలా చేశాడు. కృష్ణుడి ప్రేరణతో అర్జునుడు అన్ని విధాలా సిద్ధమయ్యాడు. కృష్ణార్జునుల దివ్యశతాంగ రథం కర్ణుడికి దగ్గరగా చేరగానే శల్యుడు హనుమధ్వజాన్ని చూపించి కర్ణుడికి అర్జునుడి రథాన్ని గుర్తు చేశాడు. కర్ణుడి రథం అటు సాగింది. అయితే
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణార్జునుల ద్వంద్వయుద్ధానికి అప్పటికీ అవకాశం రాకపోయింది. ఉభయ పక్షాల యోధులు రక్షకులుగా మారి పరస్పరంగా ఎదురుపడటంతో ఒక పెద్ద గందరగోళం నెలకొంది. ఈ హోరాహోరీ తారస్థాయికి చేరుకుని ద్వంద్వయుద్ధాలుగా విభజించబడే సమయం వచ్చేసరికి కర్ణుడి లక్ష్యం వేరైపోయింది, అర్జునుడి లక్ష్యం వేరైపోయింది. అలాంటి సమయంలోనే దుశ్శాసనుడు నేరుగా భీముడిని ఎదిరించాడు. ఒకరినొకరు కవ్వించే పోటు మాటలు మాట్లాడుకున్నారు. ఆ మాటల ప్రభావంతో వారి ఆవేశం హద్దులు దాటింది. ఫలితంగా భీముడు తొలి బాణంతో దుశ్శాసనుడి జెండాను విరగొట్టాడు. రెండో బాణంతో అతని విల్లు చెరిపేశాడు. మూడవ బాణంతో అతని సారథిని సంహరించాడు. నాలుగో బాణంతో దుశ్శాసనుడి నుదురుపై గాఢమైన గాయం చేసి తీవ్రంగా గాయపరిచాడు. భీముడు దుశ్శాసనుడిని దారుణముగా వధించుట అయినా దుశ్శాసనుడు వెనక్కి తగ్గలేదు. తన రథానికి తానే సారథ్యం వహిస్తూ భీముడిపై 12 బాణాలు సంధించాడు. పైగా ఒక భల్లంతో భీముడి విల్లును విరిచేశాడు. 6 బాణాలతో విశోకుడిని హింసించాడు. అంతేకాక మరో 30 బాణాలను వాయునందనుడిపై సంధించాడు. భీముడు మరో ధనుస్సును ధరించి 50 బాణాలతో దుశ్శాసనుడి శరీరాన్ని జర్జరితం చేసేశాడు. అయితే బాధతో క్రోధంతో ఊగిపోయిన నీ కొడుకు కేవలం 2 బాణాలతో భీముడి గుర్రాలను సంహరించాడు. దీంతో భీముడు మరింత కోపోద్రిక్తుడై తన గద చేతబట్టి నేలపైకి దిగి దుశ్శాసనుడి గుర్రాలను మాంసపు ముద్దలుగా మార్చేశాడు. అతని రథాన్ని ముక్కలు చెక్కలుగా నరికేశాడు. ఆగ్రహంతో ఊగిపోయిన దుశ్శాసనుడు ఒక తోమరం తీసుకుని రథం దిగి భీముడి గుండెలపై గట్టిగా విసిరాడు. ఆ దెబ్బతో పాత పగలన్నీ భీముడికి గుర్తుకొచ్చాయి. వెంటనే భయంకరంగా తన గదాను త్రిప్పి దుశ్శాసనుడిపై విసిరాడు. ఆ ఘాటైన దెబ్బకు దుశ్శాసనుడు నిలువెల్లా నెత్తురోడుతూ నేలపై కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే భీముడు వాడి మెడపై కాలు వేసి, ఓరోరే దుశ్శాసన, నిన్ను సభలో ఏమి కూసావురా? ఇప్పుడు నీ పని చెప్తాను అంటూ అతన్ని బంధించి ఏనుగు తుండాలాంటి తన బాహువులతో విసిరిపెట్టి నేలపై కొట్టుతూ పీడించాడు. ఆ వెంటనే తన కాలితో దుశ్శాసనుడి శరీరాన్ని అదిమిపట్టి పాండవ సైనికుల వైపు తిరిగి, ఓ కౌరవ యోధులారా, మాయాద్యూత సభలో నేను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చేందుకు వీరి వక్షస్థల రక్తాన్ని ఆస్వాదించబోతున్నాను. నన్ను అడ్డుకునే సాహసం ఎవరికైనా ఉందా? ఈ దుశ్శాసనుడిని రక్షించగలరా అని గర్జించాడు. మహారాజా, మన సైన్యంలో ఒక్కరూ నోరు మెదపలేదు. ఒక్కడికి ముందుకు అడుగు వేయాలనే ధైర్యం లేకపోయింది. భీముడు అందరి మధ్యన భయంకరమైన గొడ్డలితో నీ కొడుకు రొమ్మును చీల్చి అక్కడి నుండి వెలువడిన వేడి నెత్తురును చేతిలో పట్టుకుని పదే పదే త్రాగాడు. ఆ రక్తాన్ని తన శరీరమంతా పూశాడు. ముఖమంతా తడిపేసుకున్నాడు. ఆహా, ఓహో, ఏమి నెత్తురురా ఇది! చిన్నప్పుడు మా అమ్మ పాల త్రాగాను, ఎన్నెన్నో పానీయాలు త్రాగాను. కాని ఓ కౌరవులారా, నా ప్రియమైన పాండవ సైన్యమా, ఈ దుశ్శాసనుడి రక్తం త్రాగినంత ఆనందం ఎప్పుడూ కలగలేదయ్యా అంటూ భీభత్సంగా చెలరేగి కౌరవ సేనను భయభ్రాంతులను చేశాడు. దుశ్శాసనుడి ఘోర మరణవార్త తెలియగానే దుర్యోధనాదులు త్రుళ్లిపోయారు. ధృతరాష్ట్ర, నీ కొడుకులైన కవచి, నిషంగి, పాసి, దండధారుడు, ధనుస్పృహుడు, అలోలుపుడు, సహుడు, షణ్ణుడు, వాతవేగుడు, సువర్చనుడు, ఈ 10 మంది ఒక్కసారిగా భీముడిపై విరుచుకుపడ్డారు. అయితే భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడని గమనించిన అర్జునుడు తన ఓ దృష్టిని అటు ఉంచి ఉన్నాడు. భీముడిపై దాడి చేసేందుకు సిద్ధమైన నీ 10 మంది కొడుకుల తలలను 10 బాణాలతో తీసి వారిని వెంటనే సంహరించాడు. ఈ విషయం తెలియగానే కర్ణునితో సహా కౌరవ సేన కాస్తంతసేపు భయభ్రాంతులకు గురైంది. కాని తేరుకుని మళ్లీ యుద్ధంలో నిమగ్నమైంది. కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధము మళ్లీ మొదలైన యుద్ధంలో మాఘవుడు కర్ణుడి కొడుకు వృషసేనుడిని సంహరించాడు. తన కుమారుని మరణాన్ని చూసి కర్ణుడు గిలగిల్లాడిపోయాడు. ఒరే అర్జునా అని ఒక్కసారి పిడుగులా గర్జించాడు. ఆ కేకతో ఇరువర్గాల సైన్యాలు వణికిపోయి తమ తమ యుద్ధాలను నిలిపేశాయి. అప్పుడు అందరికీ స్పష్టమైంది, ఇప్పుడే కర్ణుడి మరియు అర్జునుడి మధ్య ఘోర ద్వంద్వ యుద్ధం ప్రారంభం కానుంది. ఈ అత్యంత కీలక సమరాన్ని చూడటానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు రంగంలోకి దిగేందుకు ఇరువర్గాల యోధులు కూడా సిద్ధమయ్యారు. జై జైకారాలు పొంగిపోయాయి. మహర్షులు, యోగ్యులు దీవించారు. ధృతరాష్ట్ర, అప్పటికే సూర్యుడు పశ్చిమ దిశకు సాగుతున్నాడు. ఆ సమయంలోనే కర్ణుడు
అర్జునుడు తమ శంఖాలు ధ్వనింపజేశారు. ధనుష్టంకారాలతో ఆకాశం మార్మోగిపోయింది. ద్వంద్వ యుద్ధంలో మొదటి దెబ్బ కర్ణుడే వేశాడు. అతను 10 ఘోర బాణాలను అర్జునిపై ప్రయోగించాడు. కాని అర్జునుడు వాటిని మధ్యలోనే ఛేదించి 18 పదునైన బాణాలను కర్ణుడి శరీరానికి నాటాడు. అప్పటి వరకు శస్త్రయుద్ధంగా కొనసాగిన సమరం అనూహ్యంగా అస్త్రయుద్ధంగా మారింది. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని కర్ణుడు వారుణాస్త్రంతో చల్లార్చేశాడు. వెంటనే అర్జునుడు మేఘాస్త్రాన్ని వదిలాడు. దానికి ప్రతిగా కర్ణుడు వాయవ్యాస్త్రంతో ఎదురొడ్డి నిలిచాడు. అర్జునుడు మహేంద్రాస్త్రాన్ని ప్రయోగించగా కర్ణుడు వివిధాస్త్ర సమ్మేళనంతో దానిని నిర్వీర్యం చేశాడు. చివరికి అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా కర్ణుడు కూడా అదే అస్త్రంతో ప్రతిస్పందించాడు. ఆ తర్వాత మళ్లీ శస్త్రయుద్ధం ప్రారంభమైంది. ఇద్దరూ పరస్పరంగా దాడులు చేసుకుంటూ ఒకరి వింటి వారిని మరొకరు తెంపుకున్నారు. ఒకరి విల్లు మరొకరు విరవాలని ప్రయత్నించారు. కానీ అది అసాధ్యమని ఇద్దరికీ స్పష్టమైంది. అనంతరం భీషణంగా దాడి చేసిన అర్జునుడు తన బాణాలతో కర్ణుడి కవచాన్ని ఛిద్రం చేశాడు. సూతనందనుడి శరీరమంతా రక్తస్రావంతో తడిసిపోయింది. కర్ణుడు 3 శస్త్రాలతో అర్జునుని గాయపరిచాడు. అదే సమయంలో 5 చిత్రాస్త్రాలతో కృష్ణుడిపై దాడి చేశాడు. కాని ఆ అస్త్రాలు కృష్ణుడిని తాకిన వెంటనే తిరిగి కర్ణుడికే గుదిగుచ్చాయి. ఆ విచిత్ర దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన మురారి ఆ 5 అస్త్రాలను తిరిగి కర్ణుడిపైనే ప్రయోగించాడు. అర్జునుడు వెంటనే 10 మంది గొప్ప బాణాలతో ఆ 5 అస్త్రాలను 15 ముక్కలుగా ఛిద్రం చేశాడు. ధృతరాష్ట్ర మహారాజా, ఆ తరువాత యుద్ధం మరింత భీకరంగా మారింది. అస్త్రాలు, శస్త్రాలు చెలరేగాయి. శస్త్రాస్త్ర సమ్మేళనంతో భయంకరంగా సాగిన ఆ సమరం తెలిసిన వారికి విజ్ఞానాన్ని, తెలియని వారికి ప్రళయాన్ని తెచ్చింది. కర్ణుని సర్వముఖాస్త్రము విఫలమగుట. ఆ భీషణ మహాసంగ్రామంలో అనుకూల సమయంలో కర్ణుడు తన సర్పముఖాస్త్రాన్ని తీసి అర్జునునిపై సంధించాడు. అయితే అది అర్జునుడి కంఠానికి కాకుండా కంటికి క్రింది భాగాన్ని లక్ష్యంగా పెట్టింది. ఆ విషయాన్ని గమనించిన శల్యుడు ఉభయతారకంగా, ఏమిటి కర్ణా, ఇది సర్పముఖాస్త్రమేనా? గురి సరిలేదు, చూసుకో అని హెచ్చరించాడు. శల్యుడి మాటలు విని కర్ణుడు మండిపోయాడు. నేను వింటికి తొడిగిన బాణం గురి తప్పడమా? నాకు లక్ష్యాన్ని చెప్పేంత ధనుర్విద్యాశాలివా నువ్వు? ఇదంతే అంటూ కోపంతో బాణాన్ని వదిలాడు. వదిలిన వెంటనే ఆ అస్త్రం నింగిని కప్పేస్తూ విషం జుమ్ముతూ అర్జునుని దిశగా దూసుకెళ్లింది. అయితే అప్పటికే కృష్ణుడు తన దివ్య దృష్టితో ఆ అస్త్రం శక్తిని గమనించి వెంటనే అర్జునుని రథాన్ని 5 అంగుళాలు కిందకు కుంచించేశాడు. దాంతో కవ్వడిని తాకాల్సిన బాణం అతని మహామకుటాన్ని నేల కొట్టివేసింది. అర్జునుడి కిరీటం నేల రాలిపోవడం చూసి పాండవ సేన హాహాకారాలు చేసింది. కౌరవ సేన ఆనందంతో ఉప్పొంగిపోయింది. అయితే కిరీటం పడగొట్టడంతోనే తృప్తి చెందని ఆ సర్పముఖాస్త్రం సర్పరూపాన్ని ధరించి మరోసారి అర్జునుని వధకు ఉపక్రమించబోయింది. దాన్ని గమనించిన కృష్ణుడు వెంటనే అర్జునుడికి హెచ్చరించాడు. అర్జునా, జాగ్రత్త! ఖాండవదహన సమయంలో తన తల్లిని కోల్పోయిన అశ్వసేనుడనే సర్పం నిన్ను శత్రువుగా భావించి కర్ణుడి అస్త్ర రూపంలో నిన్ను సంహరించేందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ సర్పరూపంలోనూ నిన్ను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నిర్దాక్షిణ్యంగా వాణ్ణి చంపేయి అని అన్నాడు. కృష్ణుడి ఆదేశం విన్న అర్జునుడు వెంటనే బల్లేల వంటి 6 బాణాలను సంధించి ఆ సర్పాన్ని నాశనం చేసేశాడు. కర్ణుని రథ చక్రము భూమిలో దిగబడుట. సర్పముఖాస్త్రం వ్యర్థమవడంతో రుద్రుడిలా రగిలిపోయిన కర్ణుడు ఈసారి మరో దివ్యబాణాన్ని తీసి రుద్రమంత్రంతో అభిమంత్రించి అర్జునునిపై సంధించబోయాడు. అయితే అదే సమయంలో అలనాటి విప్రశాపం కారణంగా అతని రథచక్రం భూమిలో దిగబడిపోయింది. ఆ అకస్మాత్ అపశకునం కారణంగా అస్త్రం నిర్లక్ష్యము, నిరర్ధకము అయిపోయింది. కంగారు పడిన కర్ణుడు అనుకోని విపత్తుకు దుర్భర రోషంతో, విషాదంతో కలత చెందిన మనస్కుడయ్యాడు. ఆ సమయంలో అర్జునుని చూశాడు కర్ణుడు. అర్జునా, నా రథచక్రం భూమిలో దిగిపోయింది. దానిని ఉపసంహరించేందుకు నేను రథం దిగుతున్నాను. నువ్వు రథికుడివి. నిరాయుధుడైన నన్ను, నేలపై నిలుచున్న నన్ను సంహరించడం ధర్మం కాదు. కాబట్టి కాసేపు కదనాన్ని నిలిపివేయి అని కోరాడు. కర్ణుడి మాటలు వింటూనే కృష్ణుడు విరబూసి నవ్వాడు. ఏమిటి రాధేయ, కొంక్రొత్త ధర్మ ప్రబోధం చేస్తున్నారు. ఇప్పుడు నీకు ధర్మం, న్యాయం గుర్తొచ్చాయా? ఇవి నీ మనస్సులో ఇప్పుడే మొలకెత్తాయా? పుత్రసహితంగా కుంతీదేవి లాక్షాగుహంలో నిద్రిస్తుండగా ఆ ఇంటికి నిప్పు పెట్టడం ధర్మమా? జూదంలో మోసం చేసి ధర్మరాజు యొక్క ధనధాన్యాలను దోచుకోవడం న్యాయమా?
యాజ్ఞసేనుని సభామధ్యంలో అవమానించడం నీకు అప్పుడు సమంజసమైందా? అడవుల్లో బ్రతుకుతున్న పాండవులను హేళన చేస్తూ ఘోషయాత్రకు రావడం నీకు న్యాయంగా అనిపించిందా? అసహాయంగా నిలిచిన అభిమన్యుడిని కుట్ర చేసి వెనక నుంచి విల్లు విరిచి చంపించడం నీ యుద్ధధర్మమా? అధర్మానికి ఆయువుగా మారి అధర్మానికి ఆలంబనగా జీవిస్తున్న నువ్వు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరంగా లేదు అంటూ వాసుదేవుడు ఆక్షేపించడంతో అర్జునుడిలో క్రోధావేశాలు మరింత ప్రజ్వరిల్లాయి. కర్ణవధ. కృష్ణుడు ధర్మంపై తన వాక్యాలతో కర్ణుడిని నిశ్శబ్దుడిని చేసిన తరువాత కర్ణుడు ఇంకేమీ మాట్లాడలేదు. కొంతసేపటి వరకు అర్జునుడు బాణప్రయోగం చేసే అవకాశం లేకుండా అగణిత శరాలతో అతడిని వేధించాడు. అనంతరం తన రథచక్రం భూమిలో దిగబడిపోవడంతో రథం వెనుక అంచును అడ్డంగా నిమురుతూ తన దక్షిణ భుజాన్ని అమర్చి దిగ్గజసమ బలంతో రథచక్రాన్ని పైకి లేపాలని ప్రయత్నించాడు. అతి కష్టంతో రథచక్రాన్ని మోపి తిరిగి రథంపై నిలబడేలోపే అర్జునుడు స్వర్ణమణిమయమైన కర్ణుడి హస్తికక్ష పతాకాన్ని నేలకొట్టేశాడు. కౌరవసేన ఘోషలతో నిండిపోగా పాండవసేనకు గుండె గుబులు పట్టింది. కర్ణుడు క్రోధావేశంతో మరిన్ని తీక్షణ బాణాలను సంధించి కృష్ణార్జునులను వేధించాడు. తిరిగి మరో మహాస్త్రాన్ని సంధించబోయాడు. కాని అప్పటికే కర్ణుడి రథచక్రం రెండోసారి భూమిలో మరింత లోతుగా కూరుకుపోయింది. అందువల్ల అస్త్రప్రయోగం సాధ్యపడలేదు. పునః భూమిపైకి దిగి రథచక్రాన్ని పైకి లేపేందుకు సూర్యనందనుడు మరింత శ్రమించాడు. కాని ఈసారి ఆ చక్రం కదల్లేదు. కర్ణుడు ఆ ప్రయత్నంలో క్రిందిమీదలవుతుండగానే కృష్ణ సంజ్ఞనే శివాజ్ఞగా భావించిన అర్జునుడు తన తూణీరంలోంచి అంజలికం అనే ఘోరాంబకాన్ని వెలికితీశాడు. దాన్ని శక్తితో అభిమంత్రించి తన చండకోదండమైన గాంధీవానికి సంధించాడు. బాణాన్ని అర్జునుడు కర్ణుని ముఖం వైపుకు చేసి, తపశ్చర్యలోనూ దాన ధర్మాలలోనూ పెద్దల సేవలోనూ నేనెప్పుడూ నియమనిష్టలు తప్పనివాడిని అయితే, ఓ మహాస్త్రమా, సత్వరమే నువ్వు కర్ణుడి శిరస్సు ఖండించగలుగుదువుగాక అని సంకల్పించి నారిని ఆకర్ణాంతం లాగి వదిలాడు. ఓ ధృతరాష్ట్ర, జగద్భయంకరమైన అంజలికాస్త్రం ఉరుముల ధ్వనితో మెరుపుల కాంతితో ఉభయ పక్షాల వీర సమూహాన్ని భయాశ్చర్య దైన్యాలలో ముంచెత్తుతూ ఘోషించుకుంటూ దూసుకొచ్చి కర్ణుడి గళాన్ని కోసుకుని వెళ్లిపోయింది. తక్షణమే రాధేయుడి తల డబ్బు మని నేలపై పడింది. అదే క్షణం సర్వాలంకారాలతో ఉన్న కర్ణుడి కళేబరం భూమిని తాకింది. అందరూ చూస్తుండగానే సూతపుత్రుడి మృతదేహం నుండి వెలువడిన జాజ్వల్యమాన తేజస్సు అస్తమించబోతున్న సూర్యమండలంలో విలీనమైంది. అంగరాజు విగత జీవుడయ్యాక భూగతమైన రథచక్రం దానికదే పైకి లేచి భూమిపై నిలిచింది. జీవరహితమైన కర్ణుడి శిరస్సును, మహోరస్కాన్ని, ఆజానుబాహువులను, తేజోభరితమైన భుజాలను సూర్యుడే తన కిరణాలతో తాకి మైలస్నానం చేయిస్తున్నట్టు పశ్చిమ సముద్ర నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ధర్మరాజు కర్ణ కళేబరమును చూసి ఆనందించుట కర్ణపతనంతో శల్యుడు కేతనం లేని రథాన్ని తీసుకుని వెనుదిరిగి వెళ్లిపోయాడు. భీముడు పట్టరాని ఆనందంతో ఒక్క సింహనాదం చేశాడు. దుర్యోధనుడు పసిపిల్లాడిలా ఏడ్చాడు. కౌరవసేనలు కలవరపడిపోతూ తమ స్థావరాలకు మళ్లాయి. వీరాస్ పాండవసేనలు వినూత్న విజయోత్సాహంతో తమ శిబిరాలకు సాగాయి. కృష్ణార్జునులు పాంచజన్య, దేవదత్త శంఖాలను పూరిస్తూ తమ స్థావరాల వైపు వెళ్లారు. శిబిరాలలో ప్రవేశించగానే ధర్మరాజుకు నమస్కరించి కర్ణుణ్ణి చంపేశాం అని తెలిపారు. కర్ణపర్వం ముగిసింది. ధర్మనందనుడు కౌంతేయ దేవకీనందనులను ఎంతో అభినందించాడు. కృష్ణ, నా శత్రువు ఇన్నాళ్లకు అంతరించాడు. నీ దయవల్ల నా మనోవ్యథ తొలగిపోయింది. నువ్వు అనుమతిస్తే ఒక్కసారి రణరంగాన్ని తిలకించాలని ఉంది అని కోరాడు. అంబుజోదరుడు అంగీకరించాడు. తక్షణమే యుక్త రథాలు సిద్ధం చేయబడ్డాయి. బంధుమిత్ర సపరివారుడై కృష్ణార్జునులతో కలిసి యుధిష్ఠిరుడు బయలుదేరి అత్యంత భీతావహమైన ఆహవ భూమిని సందర్శించాడు. సేవక బృందం పట్టిన కాగడాల వెలుగులో తల మొండెం విడిపడి పడి ఉన్న కర్ణుడి శవాన్ని కళ్లారా చూసి పాండవాగ్రజుడు అత్యంతానందాన్ని పొందాడు. అనంతరం పాండవ శ్రేణి తమ శిబిరాలకు వెళ్లిపోయింది. హే కౌరవేశ్వర, ఈ వార్తలు నీకు చెప్పడానికే నేనిలా నీ దగ్గరకు వచ్చాను అంటూ సంజయుడు తన మాటలను ముగించాడు. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు
అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.